మా వైఫ్ అయితే సపోర్ట్ చేయదు. నేను వీడియో అసలు నేను బేసిక్గా సాఫ్ట్వేర్ నుంచి రావడమే అమ్మాయికి ఇష్టంలే. వర్షం పడతా ఉంది, నా కళ్ళలో సబ్బ నీళ్ళు తిరుగుతున్నాయి. ఏడవరా వర్షం వెలిచిపోయే లోపు కడుపార ఏడు. సింహపూరి బుడ్డోడు ఇలాగా ఒక 10 లిస్ట్ అవుట్ చేశారు. కొట్టు కారం మిరప్పొడి ఇట్లా పెట్టేసి నా వంతనే ఈ గెటప్ లోనే తిరగాలి, ఈ గెటప్ లోనే వీడియో తీయాలని ఎందుకు అనుకున్నారు ఫస్ట్? చెప్తా. మనలో ఏంటంటే చూడాలన్నది సినిమా, నమ్మతో నమ్మో. ఫస్ట్ రోజు ఎవరు మీరు కూడా బాగా వినండి. ఫస్ట్ రోజు సినిమా విడుదలైంది. సినిమాల్ని బతికించుకోవాలి కానీ సమంత కేసు వేసింది ఆ వీడియో మీద. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ ఇక మిరపకాయ బజ్జీలు లేవా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తా. కొంచెం నెగిటివ్ కామెంట్ చూసి ఎవరైనా చచ్చిపోతారు. నేను చూసేది దాకా పోయినా ఆ నెగిటివ్ కామెంట్ చూసి చదవలేక తమ్ముడు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. వల్లంకి పిట్ట చిల్డ్రన్స్ పార్క్ రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప కెమెరా ముందుకు రమ్మంట. అంటే డైరీ ఇది కూడా ఎందుకు వేస్తానంటే గాలికి ఎగిరిపోతే జనాలు ఇబ్బంది పడతారని చెప్పి అందుకని వేసుకుంటా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లక్కీయెస్ట్ టవలో 4 రోజుల కన్నా ఖచ్చితంగా ఉతకతాను అబ్బాయి, లేకపోతే నేనే లేలే. మంచి బాగానే ఉంది. చంద్రమండలంలో కూడా మన సుమంటి ఇప్పుడు మన ఎందుకు అంటున్నాను, అది నా సంస్థ. యువర్స్ నమస్తే. ఏంది మందలా ఏంది సింహపూర్ చిన్నోళ్ళలాగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సింహపూర్ చిన్నోళ్ళలాగా మాట్లాడడం కాదు, సింహపూర్ చిన్నోడితోనే మాట్లాడడానికి వచ్చాను. ఆయన్ని కలిసి ఆయనతో మరిన్ని విషయాలు అలాగే చాలా ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకుందాం. వచ్చేయండి. విజయ్ ఏంది మందలా బాగున్నావా? నమస్తే విజయ్, ఎలా ఉన్నావు? ఏదో అట్ట లాగిస్తా ఉన్నా. నీ వీడియోలు అలాగే అన్ని చూస్తూ ఉంటాను, చాలా ఇష్టం నాకు వీడియోస్ అండి. అండ్ ఈ రోజు ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అన్న. అసలు నా మొగ ఎవరు చూస్తారు చెప్పు? లేదు నెల్లూరులో ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడేది మిమ్మల్ని. అందుకనే నా ఛానల్ ఇప్పుడే గ్రో అవుతుంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని కొద్దిగా చూపిస్తే కొంతమంది ఎక్కువ మంది చూసి నేను కొద్దిగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. వెళ్తావు వెళ్ళాలి కూడా. మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా. సరే ముందుగా ఎవర్సో వెంటనే మన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, తప్పన కొట్టండి, అన్ని వీడియోలు తప్పని వస్తూ ఉంటాయి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం లుంగి జారిపోతుంది కట్టుకుని చెప్పు. నెల్లూరు స్లాంగ్, నెల్లూరు యాస అంటే నాకు భలే ఇష్టం. నేను మాక్సిమం నీకు ఇష్టం అయితే నాకు ప్రాణం. అబ్బా నెల్లూరు స్లాంగ్ లోనే మాట్లాడడానికి చాలా ఇష్టపడతాను. నేను చాలా మందిని గమనించాను, మన నెల్లూరు స్లాంగ్ కదా, దాన్ని మన నెల్లూరులతో మాట్లాడడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు నెల్లూరు స్లాంగ్ లో మాట్లాడడానికి మొహమాటం సిగ్గు చూపిస్తున్నారు. అది నాకు సుతరామ ఇష్టం ఉండదు. కానీ మీరు మాత్రం ఆ స్లాంగ్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎలివేట్ చేస్తున్నారు, ఎస్కలేట్ చేస్తున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి చెప్పండి. అయితే ఫస్ట్ నేను పుట్టింది నెల్లూరే, పెరిగింది నెల్లూరే, కట్టి కాలేంత వరకు నేను నెల్లూరులోనే ఉంటా. ఎందుకంటే నాకు నెల్లూరు అంటే అంత ఇష్టం. ప్రాంతీయ అభిమానం అంటారు చూసారా, ఆ మందలు ఏంటంటే ఎవరెవరు ఇప్పుడు మన నెల్లూరు కాబట్టి మన నెల్లూరు గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ వస్తాము. ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది మందల. ఇప్పుడు బయట ఊరోళ్ళు ఉంటారు అంటే ఎవరు ఊరు వాళ్ళకి ఇష్టం అనమాట. అలాగే మన నెల్లూరు వాతావరణం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కాబట్టి ఆ యాస ఫస్ట్ నుంచి కూడా నాకు భలే ఇష్టం. ఏంటంటే అసలు ఫస్ట్ నాకు ఆ నెల్లూరు యాస అనేది నేర్చుకోవడానికి వివేకానంద రెడ్డి గారు. అసలు ఆయన అంటే ఎంత ఇష్టం అంటే నాకు, ఒరే బర్నా కాపాడండి అన్న, ఇదేంది ఇది 5 నేను చూడలా అంటే నాకు బేసిక్గా రాజకీయాలు అంటే అసలు ఇష్టం లే. రాజకీయాల గురించి తెలుసుకోవడానికి నాకు ఆయన ఇన్స్పిరేషన్. నెల్లూరు యాస గురించి ఇట్లా మాట్లాడాలి, ఆయనలాగే మాట్లాడాలా. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఆయన కలిసారన్న? కలవలా, కానీ అదే నా దురదృష్టం ఏంటంటే కలద్దాం అనుకునే లోపల ఎక్స్పైర్ అయ్యారు. స్వర్గస్థులయ్యారు. ఏడన్నా కానీ అన్న మనసు చాలా వెన్న. ఎందుకంటే నేను కొన్ని ఫంక్షన్లకు వెళ్ళామన్న, ఆడ కొన్ని ఎమ్మెల్యే ఫంక్షన్కో లేకపోతే ఆడ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. దూరం నుంచి చూడటమే కానీ ఎప్పుడు దగ్గర నుంచి చూడాల. అంటే ఆడుంటే నేను నుంచి అబ్బా అరే ఎమ్మెల్యే అనరా, ఏడన్నా గోల్డ్ షాపు పోతే బంగారం ఆయన వేసుకోవడం, ఇదేంటంటే అదొక యూనిక్ అనమాట. ఆయన అంతా ఇప్పుడు ఒక అందరి చూపు ఒక ఆయన మీదకి వెళ్ళిపోయేది. వీరికి భలే మనిషి ఎమ్మెల్యే అయ్యుండి ఏంద్రా ఈయన ఎట్లా చేస్తున్నాడంటే
ఆయన సేవలు కూడా అట్టే చేశారు. నాకేంటంటే ప్రతి ఒక్కటి ఆ విధంగా ఒక వివేకానంద రెడ్డి గారి ఆయనతో పోల్చుకోకూడదు, కానీ ఆ యాస, ఆయన ఉంటే తీరు, మనిషితో ఏ విధంగా మాట్లాడితే ఏడకపోయినా కానీ ఇదే విధంగా తమాషా పడబాకండి మీరా ఏమనుకున్నా నెల్లూరు వాళ్ళు అంటే బాగాలేదే, ఇది పద్ధతి కదా. ఇది ఏంటంటే నేను ఆ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మన నెల్లూరు యాసని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. దానికి ఎందుకు సిగ్గు? ఇప్పుడు ఏంటంటే మన నెల్లూరు యాస గురించి చాలా సినిమాలోనే చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారు యమదొంగ సినిమాలోనే పెట్టారు. ఏది మమతా మోహన్ దాస్ది నెల్లూరు యాస. అన్నయ్య సినిమాలో చిరంజీవి గారు మాట్లాడారు. చిరంజీవి గారు ఒక అసెంబ్లీ సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కానీ మన నెల్లూరు యాస గురించి మనం తక్కువగా చేసుకోకూడదు. మన నెల్లూరు యాస ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకైతే ఈ విషయంలో చాలా ఇష్టం. మీరు నెల్లూరు స్లాంగ్లో మాట్లాడుతూ నెల్లూరులో అంటే ఈ గెటప్, అసలు మీరు ఈ గెటప్కి మీరు ఏం రీసెర్చ్ చేశారు? ఎలా ఈ గెటప్లోనే తిరగాలి, ఈ గెటప్లోనే వీడియో తీయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ చెప్తా. మనలో ఏంటంటే దీనికన్నా ముందు అసలు ఈ గెటప్లోకి సింహపురి సిన్నోడు అనే క్యారెక్టర్ రాకముందు ఫ్రైడే పోస్ట్ అని ఒక ఛానల్ ఉంది. మామూలుగా నా కెరీర్ ఏంటంటే నెల్లూరులో పుట్టే నెల్లూరులో పెరిగా. అమ్మ సొంతూరు వచ్చేసి గొలగమూడి పుణ్యక్షేత్రం వెంకయ్య స్వామి. తర్వాత వచ్చేసి నాన్నగారిది భుజపతి నెల్లూరు. మా తాతగారు వాళ్ళు మద్రాసు నుంచి వచ్చి ఆ భుజపతి నెల్లూరులోనే ఫస్ట్ కట్టిన ఇల్లు ఇప్పుడు కట్టే ఉంది. అట్లా చాలా పాతకాలమైన ఇల్లు, కానీ భలే కలిసి వచ్చిన ఇల్లు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆడ లేవు, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల వేరే దగ్గరకు వచ్చేసాం. అయితే ఏంటంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగే కాబట్టి నాకేంటంటే చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి. 5వ తరగతి నుంచే చూడాలన్న సినిమా. నమ్మో ఫస్ట్ రోజు మీరు కూడా బాగేనండి. ఫస్ట్ రోజు సినిమా విడుదలైంది అర్చనా థియేటర్. ఎట్టైనా వెళ్ళాలనుకొని ఎవరు పక్కింటి వాళ్ళు ఎవరో పోతుంటే వాళ్ళతో వెళ్ళా. 2వ రోజు వేరే బంధువులు పోతున్నారు, వాళ్ళు సినిమా పోతుంటే అమ్మ నేను కూడా సినిమా పోతా అని చెప్పి 2వ రోజు వెళ్ళా. 3వ రోజు ఇంకెవరన్నా ఆ పక్కన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో కూడా పోయా. 4వ రోజు కూడా అమ్మ సినిమా పోతా అన్న. ఏడకరా సినిమాకి పోయేది చదువుకోకుండా అని చెప్పి నమ్మగానే 2 పిడికిళ్ళు గొడ్డు కారం మిరప్పొడి ఇట్లా పెట్టేసి నావంతనే ఇంకా తప్పించుకోవడానికి ఇంకలే ఇట్లా పెట్టేసినప్పుడు ఇంకే విధంగా ఉంటుంది అంతే. ఎప్పుడు ఓపెన్ అయ్యా రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. మ్యాటర్ ఏంటంటే నేను సినిమాకి ఎట్టెళ్ళానో నా కళ్ళు ఏం కనపడకపోయి అయినా కానీ సినిమాకి వెళ్ళా. ఆ సాంగ్లో నాకు అప్పుడు లైట్గా మొత్తం బ్లర్లో ఉంది. ఇట్లా చూస్తున్నా ఇప్పుడు కారం కొట్టినా కూడా సినిమాకి వెళ్ళి సినిమాని అందులాగా చూసి సినిమాలో ఆ పాట వచ్చినప్పుడు ఓపెన్ అయినాయి. ఆడి వినిపిస్తుంది, వీడియో కనపట్లా. ఎట్ట చేయాలి, కళ్ళు రుద్దుకుంటున్నా, ఇట్ట అనుకుంటున్నా. ఏదో ఒక రంగా సినిమా చూడాలా. అప్పుడే నిదానంగా ఇన్ని నీళ్లు కొట్టుకుంటే కానీ అప్పుడు చూసి అప్పుడు చిరంజీవి గారిది స్లోగా అప్పుడు బ్లర్లో ఉంది. ఈ స్టెప్ వేస్తున్నారు. ఓకే కనపడుతుంది. ఇంటర్వెల్ ముందుదా కొంచెం బ్లర్లోనే ఉంది, కానీ ఆడి వినిపిస్తుంది. ప్రతి డైలాగ్ నాకు గుర్తుంది. ఓకే చాలు బాసుని చూసాము. అప్పటి నుంచి నాకు సినిమా పిచ్ అనేది బాగా పట్టుకుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ అర్చనా థియేటర్ అనేది ఇంతకుముందు పాతకాలం థియేటర్ నెంబర్ 1 థియేటర్, అది కూడా పడగొట్టేసారు. అదే బాధ. ఎందుకు సినిమాల్ని బతికించుకోవాలి, కానీ అంటే సినిమాలు కూడా ఈ మధ్య రావట్లేదు. నెల్లూరులో మన కాంప్లెక్స్ ఒకటి ఇప్పుడున్న మనం S2 అంటాం, అది 3 సెంటర్ ఒకటి అర్చన. ఈ 2 అర్చన, నర్తకి, గోపిక, మాధవ్, రాధా, ఎన్ని సినిమా థియేటర్ల సరే పక్కన పెట్టేద్దాం. అయితే అర్చన థియేటర్లో ప్రొజెక్టర్ రూము కార్నర్లో ఉండేది, పైన కాదు. అన్ని సినిమాలకి ప్రొజెక్టర్ పైన ఉంటుంది, పైనుంచి వస్తుంది ప్రొజెక్టర్. కానీ అర్చనా థియేటర్లో మాత్రం కింద కార్నర్ లాస్ట్ మూల ప్రొజెక్టర్ రూములు ఉంటాయి. ఎందుకంటే ఇదొక మూల అదొక మూల. ఆ మూల నుంచి అంటే ఇప్పుడు సీట్లు ఎగరుతూ ఉంటాం కదా, ఆడ డాన్స్లు వేస్తూ ఉంటాం. ఆ ప్రొజెక్టర్ రూమ్కి ఆ ఏ రోకి మధ్యలో ఒక గ్యాప్ ఉండేది అనమాట. జంప్ చేసి దాంట్లోంచి దాంట్లోకి వెళ్ళా. ఎందుకంటే గ్లాస్ ఉంటుంది ఆడ, ఆడేసే డాన్స్. కానీ మన హెడ్ ఆడ కనపడకూడదు, నేను చిన్నపిల్లనే కదా అప్పుడు. అందుకని ఆడ చేరి డాన్స్ వేసా. సినిమా పిచ్చి ఆ విధంగా పట్టుకుంది నాకు. అయితే తర్వాత ఏదో కింద మీద పడి చదివాను, అంతా ఓకే, మందలు బాగానే ఉంది. తీరా చూస్తే మళ్ళీ స్టడీస్ మీదకి దృష్టి మళ్ళింది. ఓరే అభయ, మా అమ్మ నాన్న బాగా కష్టపడుతున్నారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలా, వాళ్ళని బాగా చూసుకోవాలని ఒక మంచి థాట్ మైండ్లో పడింది. 10th క్లాసు ఏదో ఫస్ట్ క్లాస్లో అట్లా లాగిచ్చాం. ఇంటర్ వచ్చేసింది. ఇంటర్ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లోడికి కానీ పిల్లకి కానీ
అదొక ల్యాండ్ మార్క్ అనమాట. అవునవును. చెడిపోవాలన్నా అదే వయసు, బాగుపడాలన్నా అదే వయసు. 10th క్లాస్లో కూడా సినిమా చూడడానికి వెళ్ళా, స్కూల్ ఎగ్గొట్టేసి. 10th క్లాస్ ముందు కూడా చాలా ఉన్నాయి, స్కూల్ ఎగ్గొట్టేసిన ఆ రోజుల్లో చాలా ఉన్నాయి. ఛత్రపతి సినిమా, నేను మా ఫ్రెండ్ రోకేష్ ఫాజిల్ అని 10 రూపాయల టికెట్లో నీకు మిరపకాయ బజ్జీలు లేవా ఏంటి అలాంటి మెమరీస్. తర్వాత విక్రమార్కుడు సినిమా కానీ, దాని తర్వాత దేశముద్రుడు, స్టాలిను, ఎన్నో వందల సినిమాలు చూసా నెల్లూరులో. ఆ ఇంపాక్ట్ అలాగే ఉండింది. తర్వాత స్టైల్ సినిమా, ఇంకా 10వ తరగతిలో స్టైల్ సినిమా చూస్తూ ఉన్నాను. ఓకే, అది కూడా సాధించాలి ఏదో ఒకటి. సరే ఇంకా ఎన్ని సినిమాలు పక్కన పెట్టేద్దాంరా, ఖచ్చితంగా అమ్మ నాన్న కోసం ఏదో ఒకటి చేయాలా, ఒక మంచి జాబ్ చేయాలా, వాళ్ళు బాగా చూసుకోవాలనే ఉద్దేశంలోనే ఇంకా నాన్న తెలిసిపోయింది ఈడు ఖచ్చితంగా సినిమాలు చూస్తాడు, ఈడు ఉంటే ఇంకా చదవడు అని చెప్పి హాస్టల్ వేసాడు. ఏడ హాస్టల్? పెడతా పోలరురా. ఏడ హాస్టల్? పెడతా పోలరు, నారాయణ. అంతకుముందు రత్నం. అది మేము చదివేటప్పుడు నారాయణ వాళ్ళు లీజుకు తీసుకున్నారు. పెడతా పోలూరులో చదివాను నేను. అసలు ఎప్పుడు నేను హాస్టల్లో ఉండిందే లే. అయినా కానీ ఏడ్చుకుంటా కింద మీద పడి ఫస్ట్ ఇయర్లో బ్రహ్మాండంగా చదివా, బాగా మార్కులు వచ్చాయి. సెకండ్ ఇయర్లో కూడా బాగా చదివా, అంతా సెట్ అయిపోయింది. ఎందుకంటే ఫోకస్ మొత్తం స్టడీస్ మీద ఉంది. చదవాలా, అమ్మ నాన్న బాగా చూసుకోవాలా, అబ్రాడ్కి వెళ్ళిపోవాలా, అందరు నేను తీసుకెళ్ళిపోయిన ప్లాన్లో ఉండింది. మళ్ళీ బీటెక్ చేరాను ఆయన. బీటెక్ ఊహ తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. కానీ బీటెక్ నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ ఏడా? విద్యానికేతనం, మోహన్ బాబు గారు కాలేజ్, తిరుపతి. ఓకే. కానీ పోవచ్చు కదా, నేను పెత్తనం ఉండే కదా, పోలా. నెల్లూరులోనే ఉంటా నేను, నెల్లూరే ముఖ్యము నాకు. ఎట్టా ఎట చేరితే బండి కొనిస్తారు, బండి వేసుకుని ఫ్రెండ్స్తో ఇంకా ఆయనకి అనిపించింది వద్దురా నాయన అనుకున్నా. మళ్ళీ చదవడానికి ట్రై చేశా. అబ్బా బీటెక్లో అసలు నా వల్ల గల మళ్ళీ సినిమా మీదకి వెళ్ళిపోయింది. కాలేజీలో ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. సినిమాలు అప్పట్లోనే యాడ్లు చేశా, చాలా యాడ్ ఫిలిమ్స్ చేశాను, చాలా యాడ్ షూట్లు చేసాము, చాలా చేసాము. కానీ ఎన్ని యాడ్ ఉన్నాయో వీడియోలు తెలియదు. కానీ ఆ పిచ్చి మళ్ళీ మొదలైంది. తర్వాత తీరా చూస్తే బీటెక్ ఎట్టొకటి అయిపోయింది. అయిపోగానే టెక్ మహేంద్ర మహాబలిపురంలో ఆ బ్రాంచ్లో నేను జాబ్ వచ్చింది. 2 సంవత్సరాలు కష్టపడ్డా, చేసుకున్న. హెల్త్ ఇష్యూ వల్ల. ఎందుకంటే నెల్లూరులో మనం బాగా నెల్లూరు బోండాలు కానీ, వాడ దోశ, నీకారం, చేపల పులుసు వీటికి అలవాటు పడి సడన్గా మద్రాస్ సైడ్కి పోయి ఫుడ్, ఆ సాంబార్ అన్నం అంటే తినడానికి ఏదైనా ఇబ్బందులు, ఆకలికి కడుపుకి ఆకలి అది చూసుకోవాలి కానీ రుచి కాదు. సరే అప్పటికి తినేసా. కానీ ఆ 2 సంవత్సరాలు ఆ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మా నాన్నగారు వచ్చేయమన్నారు. హెల్త్ ఇష్యూస్. ఒరే వచ్చిరా నాయన, ఎందుకు ప్రశాంతంగా ఏడో కూడా ఏదో చేసుకుందాం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ టెక్ మహేంద్ర అనేది ఇంక జోల్లే. వచ్చి ప్రశాంతంగా ఒక దాదాపుగా 6 నెలలు ఇంట్లో ఉన్నా, శుద్ధంగా తిన్నా. తీరా చూస్తే యతీష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. మావా ఒక్కసారి రా డ్యూడ్, నా మాటిను, నీకు ఒక టాలెంట్ ఉంది, ఇక్కడ ఒక ఆడిషన్ జరుగుతుంది, పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉంది ఛానల్, యూట్యూబ్ ఛానల్. 5,000 అప్పుడు నా జీతం. యూట్యూబ్ ఛానల్ నా జీతం యాంకర్గా. సరే ఆఫర్ ఏదో బాగానే ఉంది. అప్పుడు ఇంకో అంటే తెలుసు కాబట్టి ఆ ఫ్రెండ్కి వాక్చాతుర్యం ఉంది తెలుసు కాబట్టి సరే ఓకే మనోడు పిలిచాడు. నేను ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాను, హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ఖచ్చితంగా ఈసారి గట్టి కొడతాను, ఇబ్బంది లేదు, నైట్ షిఫ్ట్లు అన్నీ కాదు, హైదరాబాద్లో జాబ్ అని అబద్ధం చెప్పి వెళ్ళా. అవునులే. సరే తీరా చూస్తే ఆడకంతా ఓకే, దేవుడి దేవుళ్ళ అంతా సెట్టు. ఒక ఆడిషన్ ఇచ్చాను, అంతా ఓకే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్, వాళ్ళు అందరూ హ్యాపీ. ఇంకా ఆ నుంచి యూట్యూబ్లో స్టార్ట్ చేసా. దాని తర్వాత అక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత మళ్ళీ వేరే ఛానల్లోకి, అంటే ఆ ఛానల్లో నన్ను చూసి ఇట్లా తీసుకొని బేసిక్గా ఇదిగో ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు చేసా, ఈ విధంగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేయాలని నాకు ఆశ. ఒక సెలబ్రిటీని చూస్తే ఊరి 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 ఒక ఫోటో ఊరి అని మిత్రపోయాన్ని. అలాగా నాకు నాగేశ్వరరావు గారు అని చెప్పి నిజం చెప్పాలంటే దేవుడు కూర్చోబెట్టి, తమ్ముడు ఇట్ట మాట్లాడు, అట్ట మాట్లాడు ట్రైనింగ్ ఇచ్చారు ఫస్ట్. దాని తర్వాత ఇంకా నాకే అలవాటు అయిపోయి నేనే బాగా ఓన్ చేసుకొని ఇంకా దున్నేసా. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు దాదాపు 120 పైన కొట్టేశా. ఆల్మోస్ట్ అన్ని రష్మిక గారు కానీ, నాగశౌర్య గారు కానీ, మన స్టైలే. నాకు స్టార్టింగ్ ఎవరికైనా జబ్బ అది ఖచ్చితంగా ఉంటుంది, అబ్బజబ్బాలు. సరే ఎన్ని కాదురా, ఏదైనా కొడితే గట్టి కొట్టాలా. స్టార్టింగ్ లో నాకు వచ్చి నెగిటివ్ కామెంట్ చూసి ఎవరైనా చచ్చిపోతారు. నేను చూసేది దాకా పోయినా ఆ నెగిటివ్ కామెంట్ చూసి చదవలేక కాదు, చదివిన తర్వాత చదవలేక కాదు, తమ్ముడు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఎందుకంటే
ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా చెప్తున్న వర్డ్స్, మీలో ఒక మంచి టాలెంట్ ఉంటే రండి, ప్రశాంతంగా చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉందంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎత్తి ఇదిగో ఆడు కూర్చోబెట్టద్ది లేదా సప్పని కింద దించేస్తుంది. కానీ ఏదేమనగా జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ కామెంట్ గురించి పట్టించుకోబాకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో అసలు ఆ ఐడి ఎవరిదో వాళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్లో చెప్తున్నారు. అమ్మన బూతులు కూడా తిడతారు. అవి చూసి మనం బాధపడి ఎందుకు అవన్నీ? ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా బాగా అలవాటు అయిపోయింది ఏంది నెగిటివ్ కామెంట్లు. వాళ్ళు చూస్తున్నారు ఇంకేముందిలే ప్రపంచం బోల్డ్గా ఉంది, ఇంకా మనం ఈ విధంగా చేస్తే ఇంకేముంటుంది అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే యూట్యూబ్ చూస్తారు. కానీ ఆడకాడ మర్చిపోవాలి అంతే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఆ సూసైడ్ థాట్లు కూడా వచ్చాయి స్టార్టింగ్లో. వద్దురా నాయన ఇవన్నీ వద్దు, నేను సమాజం కోసం బతకాలా, నేను ఏదైతే అనుకున్నానో నా గోల్ కోసం బతకాలా, తల్లిదండ్రుల కోసం బతకాలా అనే ఉద్దేశంలోనే దాంట్లో నుంచి మోటివ్ అయ్యి నాలో నేనే సెల్ఫ్ మోటివ్ అయ్యి బయటకు వచ్చి ఆ విధంగా వీడియోలు చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏ విధంగా మొదలైందనే చెప్తా. సరే, మొత్తం ఫ్రైడే పోస్టర్ అయిపోయింది. లాక్డౌన్ కోవిడ్ అప్పుడు సుమన్ టీవీలో పనిచేస్తున్నా, 3 నెలలు పనిచేసా. అప్పుడు పెద్ద హవానా మీది? హవా ఏదో దేవుడి దగ్గర. సింహపురి సినిమాడు కాకముందు చేశాను నేను. సింహపురి సినిమాడు క్యారెక్టర్ రాకముందే మనం అక్కడ చేసాం. ఇది ఒక మంచి పాస్. అప్పుడంటే ఇంత లావు లేనులే, అప్పుడు కొంచెం మరీ స్లిమ్ కాదు, మరీ అట్ట కాదు, అదే ఒక మీడియంగా ఒక స్టైలిష్గా చేస్తా ఉన్నా. తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చారు, 1 నెల ఆగమన్నారు ఎండి గారు మిమ్మల్ని. అంటే సరే ఓకే, సరే మనకి రీజన్ మనకేం చెప్పాలా మనకి, సరే ఇంకో వాళ్ళ ఇష్టం. ఓకే చూసా, మళ్ళీ నెల ఖాళీ. ఈ లోపల కరోనా వచ్చింది. ఇంక తీరా చూసా తట్టబొట్ట సర్దుకొని మళ్ళా నెల్లూరుకి వచ్చేసా. నెల్లూరులో మళ్ళా ఏంద్రా పడుతున్నావు లేస్తున్నావు ఎప్పుడురా ఇంకా నిలబడేది అనే టైంలో మళ్ళా వేరే ఛానల్ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు నెల్లూరులోనే ఉండండి, నెల్లూరు నుంచి కంటెంట్ ఏంటి, సింహపురి సినిమాడు కాదు వేరే క్యారెక్టరే, అంటే యాంకర్ సుజిత్. ఓకే సరే, అది చేసి ఫీడ్ పంపిస్తున్నాము. ఎంతో కొంత నెలకి ఒక 5,000, 10,000, 15,000 అర్ధాకు వచ్చాయి, అలా వస్తున్నాయి. సంతోషం, ఇబ్బందులే. మళ్ళా సెకండ్ వేవ్ నాయన ప్రతి ఒక్కరిని అల్లాడిచ్చేసింది, అసలు మామూలుగా లేదు. నాకు కూడా కోవిడ్ వచ్చింది, ఇంట్లో అందరికి వచ్చింది. ప్రపంచంలో అయితే ప్రపంచాన్ని అతలా కుతలం చేసింది సెకండ్ వేవ్. అవును అమ్మ, చాలా మంది చనిపోయారు. ఏంద్రా నాయన, ఏంద్రా తీరా చూస్తే అందరూ సెటిల్ అయిపోయినారు. చాలామంది అడిగారు, ఏంది ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది నీ టార్గెట్ ఏంది అని చెప్పి. అంటే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడు పొడిచేవాళ్ళే కానీ ఆర్చరు తీర్చరు మన బాధలు. కానీ నిజంగా సరే వాళ్ళు ఏదన్నా కానీ నేను వినమ్రుడినై అదేనమ్మా ఇట్టని చేద్దా అండి, ఖచ్చితంగా నేను ఎట్లా కూడా చేస్తాను. ఎందుకంటే నాకు అనుకున్న గోల్లో నేను బతకాలా, ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకాలా. లేని దాని కోసం ఆరాటపడి ఉన్నదానికి చెడగొట్టుకొని అలా బతకడం నాకు చేత కాదు. ఉన్నదాంట్లో ప్రశాంతంగా బతకదాం అనుకున్నా. అప్పుడే మా అన్నయ్య గారు విజయ్ గారు, దూడల విజయ్ కుమార్ గారు మా అన్నయ్య, అరే ఏడున్నావు అన్నాడు. చెప్పండి, ఇంట్లో ఉన్నాను, నైట్కి హైదరాబాద్, ఆ రోజు రాత్రి హైదరాబాద్కి బయలుదేరాలి నేను. సరే బయలుదేరదాం అనుకున్న టైంలో మా అన్నయ్య మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఆల్రెడీ నాకు తెలుసు సుమన్ టీవీ ఆడ నెల్లూరులో పెట్టున్నారని తెలుసు. ఓపెనింగ్లు అన్నీ కొన్ని ఫోటోలు చూసా. నేనేమి గమ్ముకున్నా, చూశాను. సరే ఏం లేదు మాట్లాడాలి నీతో అంటే మా అన్నయ్య గారు ఫోన్ చేశారు. సరే హైదరాబాద్ వెళ్తాను నైట్ కంటే, వెళ్ళబాక మాట్లాడాలా, ఇక్కడ నేను సుమన్ టీవీ ఇన్ఛార్జ్గా ఉన్నాను, నెల్లూరుకి మొత్తానికి హెడ్. ఆయన ఇంతకుముందు ఎన్టీవీకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లాకు మొత్తం. సో ఆయనకి మా అన్నకి సుమన్ టీవీ ఆఫర్ రావడము, నెల్లూరు మొత్తం ఆయన హెడ్గా ఉండడము. నన్ను అప్పటికి టీం అందరు తీసుకున్నారు, కెమెరామ్యాన్లు ఉన్నారు, ఒక 2-3 ఫీమేల్ యాంకర్ ఉన్నారు, ఒక యాంకర్ కూడా ఉన్నారు. కానీ నన్ను అదే చెప్తున్నా, దేవుడు మళ్ళా ఇదంతా చూడండి టర్న్, ఇది ఒక మంచి టర్ను, చాలా మంచి టర్ను. మా అన్నయ్య ఫోన్ చేయడము, ఆడికి వెళ్ళడము, మొత్తం అటు జరిగిపోయింది. జాయిన్ అయిపోయా. 2 నెలలు ఖాళీ, 2 నెలలు ఖాళీ. చూస్తున్నారు ఈ వీడియో కంటెంట్ ఏం చేస్తున్నారు. విజయ్ కూర్చొని మాట్లాడదాం, నడువులు నొప్పులు కొండ లాగేస్తుండే, కూర్చుందాం ఎవరికోబాకండా. ఎందుకంటే ఫస్ట్ నాకు నేచర్ అంటే భలే ఇష్టం. ఎంతసేపు ఆ రూముల్లో అంటే ఇంటర్వ్యూలు చాలా మంది పెడతారు, ఆ సెగకి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇలా ప్రకృతిలో ఈ విధంగా చెట్ల మధ్య అదిలో పిచ్చుకల సౌండ్లు మెయిన్ అది ఎంత చెవులకి వినసంపుకుంటుంది అంటే అంత బాగుంటుంది. సరే ఇంకా మందలోకి వద్దాం. సింహపురి సినిమాడు క్యారెక్టరు మా అన్నయ్య గారు విజయ్ కుమార్ గారు ఇంతకుముందు చెప్పా, ఫోన్ చేశారు, హెడ్గా ఉన్నారు. నేను వెళ్ళాను, 2 నెలలు చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నా. ఖాళీగా అంటే మరీ ఖాళీగా కాదు, ఏం చేయాలంటే ఏం చేయాలో అర్థం కాక
అంటే నాది పుట్టినరోజు అక్టోబర్ 8. అక్టోబర్ 8 అయితే అక్టోబర్ 9 నేను జాయిన్ అయ్యా. జాయిన్ అయిన రోజు సమంత నాగ చైతన్య ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే ఈడాకుల గురించి నా ఫస్ట్ ప్రోగ్రామ్ అదే. హార్ట్గా ఉంది అప్పుడు. హార్ట్ మామూలు హార్ట్ కదా అది. నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే నేను డీల్ చేశానో ఆర్టీసీ బస్ స్టాండ్లో పబ్లిక్ టాక్ పోయా. ఏంది మా వాళ్ళు ఏదో విడిపోయారంట అంటే ఒకరొకరు అంటే వాళ్ళ స్టైల్లో సమాధానం చెప్పారు. వాళ్ళు విడిపోతే మేమేం చేస్తాము ఆడస్తుంటే వాళ్ళు అనుకుంటుంటారు. సరే ఏదైనా మనం ఒక అనుకున్నామంటే చెయ్యాలా. అరే వాళ్ళు ఏదో బయట చెప్పలేదనో ఏదో వాళ్ళు ఏదో మన మీద రివర్స్ అయ్యారనో అట్ట కాదు. వాళ్ళు ఇది ఏం జరిగినా మన మంచికే. వాళ్ళు కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలా. సరే ఆ వీడియో అయింది కదా, ఆ వీడియో డిలీట్ అయిపోయింది. సమంత కేసు వేసింది ఆ వీడియో మీద. అంటే నువ్వు ఫస్ట్ మంచి వీడియో పట్టావనా? నీ పట్ల అది అట్లా జరిగింది. ఫస్ట్ వీడియోనే సమంత కేసు వేసింది అప్లోడ్ అయిన తర్వాత. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. కానీ మనం ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలి. పబ్లిక్ టాక్ చెప్పారు, నేను వెళ్ళి చేసుకున్నా. తీరా చూస్తే అది ఆ వీడియోనే లేదు. చూసుకుంటే ఏదో యూట్యూబ్లో సమంత కేసు వేసింది, అందుకే ఇది డిలీట్ అయిపోయింది. ఒరే ఏంద్ర ఇది ఎట్ట అయిపోయింది అనుకున్నా. సరే మళ్ళా టోటల్గా నెల్లూరు కాన్సెప్ట్లో మా అన్నయ్య గారి క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్. ఆయన నిజంగా నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ మీద ఆయనే బతికాడు కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి చేయి జాచి కానీ మీడియాలో అంత పెద్ద హోదాలో ఉన్నా కానీ ఏనాడు కూడా ఎవరి దగ్గర న్యాయంగా నీతిగా బతికాడు. నాకు అది భలే ఇష్టం. సరే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగే కదా నేను. ఇప్పుడు ఆయన అండర్లో వర్క్ చేయడానికి నాకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే నాకు ఎవరైనా సరే చిన్న చెప్పినా ఏంట పెద్ద చెప్పినా ఏంట కంటెంట్ ఇదిగో ఒక చిన్న లీడ్ ఇండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఉన్నావు, ఆడ ఏదైనా పిచ్కి ఎగరుతుంది, పిచ్కి మీద ఒక చిన్న రీల్ చేసుకోవచ్చు. వల్లంకి పిట్ట చిల్డ్రన్స్ పార్క్ రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప కెమెరా ముందుకు రమ్మంట, ఆ పిచ్చుకు నిన్ను ఏం చేసింది, దాంతో ఆడుకుంటే ఆ హాయిగుంది, తన్నా నన్న 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 పిచ్చుకు రావమ్మ. ఏదో అర్థమైందా? అంటే ఏదో కంటెంట్ నేను క్రియేట్ చేయగలను. అంటే నాకు అప్పుడే లీడ్లు ఇస్తున్నారు, చేసుకుంటూ వస్తున్నా. అయినా కంప్లీట్గా అవ్వట్లా. నాకు సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళకి లేదు. సరే అప్పుడు 20,000కి జాయిన్ అయ్యాము ఎడిటర్ కమ్ యాంకర్గా. 2 జాబులు. ఓకే. అప్పుడు పెద్ద భయ్య చిన్న భయ్య 2 క్యాటర్లకి ఫిక్స్ చేశారు మా అన్నయ్య గారు. నెల్లూరు యాస డ్యూయల్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ పెద్ద భయ్య అంటే మన నెల్లూరులో అభయ అని పిలుస్తారు. అవునవును. ఎవరినైనా కానీ పెద్దోడు చిన్నోడు కాదు, పెద్ద భయ్య చిన్న భయ్య అని పిలుస్తారు. సరే ఓకే, దానికి ఎవరు కరెక్ట్గా చేసేవాళ్ళు లేరు అనుకున్న టైంలో వేరే క్యారెక్టర్ మళ్ళీ నెల్లూరు యాస చేసే వాళ్ళే బాగా ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఆయనకి ఇబ్బంది చేయలేకపోయాడు. సరే దాని తర్వాత ఏ విధంగా చేయాలా, నాతో పాటు పోటీగా చేసేవాళ్ళు ఎవరు రావట్లా, చేయలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకో, అవతల సప్పని తీసుకునే టైమింగ్ తగ్గట్టు మనకి వెయ్యాలా, ధీటుగా ఉండాలి మీకు. అది సింక్ అవట్లా. అబ్బాయి ఇట్ట కాదురా, ఇట్ట ఎన్ని రోజులని ఇట్ట చేసుకుంటూ పోతాం, చిన్న బియ్య పెద్ద బియ్య క్యారెక్టర్ రావట్లేదు, ఏదో విధంగా సెట్ చేయాలనే ఉద్దేశంలో అప్పుడు సింహపూరి అనేది మనకి నెల్లూరుకి పాత పేరు. సింహపూరి అందగాడు, నెల్లూరు అందగాడు, సింహపూరి బుడ్డోడు, ఇలాగా ఒక 10 లిస్ట్ అవుట్ చేశారు. దాంట్లో అప్పుడు టీంలో మంచిగా బాగా చేసుకుంటా ఉన్నాం. అప్పుడు టీంలో అందరూ ఒక్కొక్కరు ఒక పేరు రాశారు. దాంట్లో మా అన్నయ్య గారు ప్రయారిటీ ఎక్కువ ఆయనే రాశారు, సింహపూరి చిన్నోడు. వెంటనే నాకు అనగానే భలే, నీకు అప్పుడు కిందే కూర్చోన్నా ఇట్లా అన్నయ్య గారు చైన్ సింహపూరి చిన్నోడు అనగానే నచ్చింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలామంది చిన్నోడు అంటారు. చిన్నోడు అంటే రైమింగ్ సింహపూరి SINNOD. చాలా మంది చీ కొట్టినా వస్తుంది. అంటే చిన్నోడు అట్ట కాదు, అంటే చీ కొట్టడం కాదు, చిన్నోడు అట్లా స్పెల్లింగ్ చేసినా యూట్యూబ్లో వస్తుంది, దేంట్లోనే వస్తుంది. కానీ అందరూ చిన్నోడే అంటారు, సింహపూరి చిన్నోడు. సరే సింహపూరి చిన్నోడు సుమన్ టీవీ ఆడ ఎస్ కానీ నాకు 4 ఎస్లు. నా పేరు సుజిత్. సింహపూరి చిన్నోడు సుమన్ టీవీ సుజిత్ అంటే నా 4 ఎస్లు. అరే బాగుందిరా అట్లా నాకు 4 ఎస్లు. నాకు ఎస్ అంటే కలిసి వచ్చే పేరు, మా MD గారి పేరు సుమన్ సారు. అన్ని విధాలుగా పిక్ చేసుకున్నా, ఇంకా దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా రోడ్ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి. అంటే ఫస్ట్ అక్కడ ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, అవి మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ క్యారెక్టర్
ఒక నెల్లూరు వాడు ఏ విధంగా ఉంటాడు, ఒక మాస్ నెల్లూరు అనే కాదు, ఒక మాసోడు ఏ విధంగా ఉంటాడు, ఒక రిక్షా దొక్కేవాడు కావచ్చు, లేకపోతే ఒక పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎలా ఉంటారు? ప్యాంట్ వేసుకుని కలద్దలు పెట్టుకొని పని చేస్తారా? కాదు, లుంగి అంటే లోపల కొంతమంది అంటే డైరీ ఇది కూడా ఎందుకు వేస్తారంటే గాలికి ఇబ్బంది ఎగిరిపోతే జనాలు ఇబ్బంది పడతారని చెప్పి అందుకని వేసుకుంటా. లేకపోతే అది కానీ ఇది కానీ లేకుండా ఉంటే ఇంక జనాలు ఇంకా అందుకే జనాలు ఇబ్బంది పెట్టదలుచుకోలే. అందుకని డైరు లోపల డైరు అన్నీ ఉంటాయి, ఇబ్బంది లేదు. వేసుకొని ఓకే ఇది గెటప్ అన్నయ్య అని చెప్పి నేను కాస్ట్యూమ్స్ ఈ గెటప్ ఐడియా మాత్రం మీదే. గెటప్ ఐడియా నాది. మాసోడు ఎలా ఉండాలి, నేను ఇంకా ఇక్కడ బీడీ పెట్టుకోవాలనుకున్నా. బీడీ అంటే అది మనం ప్రమోట్ చేసినట్టు అవుద్ది. అవునవును, అదొద్దు మరీ ఓవర్గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ లాగే ఉంటుంది. ఇదే ఎప్పుడైతే నేను సింహపురుషుడు క్యారెక్టర్ ఎక్కానో అప్పుడు కొన్న టవలు. అవునా? సెంటిమెంట్ దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఏడక పోనీను నాతోనే ఉంటుంది. నిజంగా నాకు కలిసి వచ్చిన టవల్ ఇది. కానీ 4 రోజుల కన్నా ఉతకత ఇబ్బందిలే. 4 రోజులు ఖచ్చితంగా ఉతకత, లేకపోతే నేను వాసన నేనే పీల్చుకోవాలి కదా, జనాలు కాదు. నేనే తుడుచుకుంటా ఉంటా. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం హెవీ బాడీ కాబట్టి షార్ట్లు పడినప్పుడు ఇట్లా తుడుచుకుంటా ఉంటా. అది సంగతి. ఇది టవల్ మందల. టవల్కి ఉన్న చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఎప్పుడైతే నేను సింహపురుషుడు క్యారెక్టర్ ఎక్కానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా లక్కీయెస్ట్ టవల్ 4 రోజుల కన్నా ఖచ్చితంగా ఉతకతాను అబ్బాయి. లేకపోతే నేనే లే మంచి బాగానే ఉంది. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్. ఇదంతా చూసే వాళ్ళకి కామెడీ నవ్వుకోండి, నీ కాదనలా. కాకపోతే దీని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది చెప్పడానికి ట్రై చేశాను. అవును, చాలా కష్టం అది. ఇప్పుడు ఒక కంటెంట్ మనం క్రియేట్ చేసి ఒరిజినల్ కంటెంట్ తీసుకొచ్చి అది కూడా ఫీల్డ్లో గ్రీన్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ వేసి చెప్పేసి బ్యాక్గ్రౌండ్ క్లియర్ అట్ట కాదు, న్యాచురల్గానే మనం వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఏనాడు కూడా మన వీడియోలు గ్రీన్ మ్యాట్ బ్లాక్ మ్యాట్ వేసి చేసిన సందర్భాలు లేవు. ఫీల్డే సింహపురుషుడు అంటే ఫీల్డే. బయటకు పోయి తిరిగి కంటెంట్ చేయాలా, నలుగురు నవ్వుపించాలా, నేను దాంట్లో ఆనందంగా ఉండాలి అనే కాన్సెప్ట్. ఆ ఉద్దేశంలోనే సింహపురుషుడు క్యారెక్టర్ అట్లా క్రియేట్ చేశారు. అది కూడా మా అన్నయ్య విజయ్ గారి దయ వల్ల మా ఎండి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే మన ప్రొఫైల్ ఆయనకు తెలుసు, ఇంతకుముందు నేను చేస్తున్నా 3 నెలలు లాక్డౌన్ ముందని చెప్పా. సింహపురుషుడు క్యారెక్టర్ కాదు, దానికన్నా ముందే తెలుసు. దానికన్నా ముందే ఎండి గారు నాకు తెలుసు, సుమన్ సారు. ఆయన అయితే జెన్యూన్ పర్సన్. సంస్థ చాలా మంచిది. సంస్థ ఎండి గారు నెక్స్ట్ లెవెల్, ఇంకా మంచోళ్ళు. కానీ అక్కడ ఉండే వాళ్ళే నాకు నచ్చదు. ఎందుకురా ఈ రాజకీయాలు, ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకాలరా అని. లేదు విజయ్, నిజంగా నేను చాలా దగ్గర చూసా. అంటే ఇదేనే కదా ఏ ఫీల్డ్ అయిన రాజకీయం ఉంటుంది. కానీ ఆ రాజకీయం ఉన్న చోట నేను ఉండలేను, నా మనసు అసలు ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు ప్రేమ ఉండదు అసలు, ఉండలేను. కరెక్ట్గా చెప్పావు. అలాగే ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని పరిచయం చేసావు, మనం ముగ్గురం బాగుంటాము. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు, అందరం బాగుంటాము. ఎవరో వచ్చి మనం బాగుంటున్నాం, వీడియోలు చేసుకుంటున్నాం, అంతా బాగుంది. ఎవరో వచ్చి లేనిపోంది చెప్పి అయ్యి నాకు నచ్చవు. శాడీలు ఏందిరా శాడీలు చెప్పేది? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, లేనిది లేనంటూ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పడం అనేది అలాంటి వాళ్ళు అసలు నాకు నచ్చరు. అలాంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు మీరు. మన దేవుడి కారణం సాడీలే. అమ్మా దేవుడి వల్ల నిజంగా చాలా అంటే చాలా బాగున్నా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది నువ్వు అడిగేది. ఎందుకు వచ్చావు బయటికి? అడగకముందే ఆల్మోస్ట్ తెలిసిపోద్ది కదా మనకి. ఎందుకు వచ్చావు బయటికి? నేను ఇప్పుడే చెప్పా, సంస్థ మంచిది. యూట్యూబ్లోనే డిజిటల్ మీడియాలో నెంబర్ 1 అంటే సుమన్ టీవీయే. సుమన్ టీవీ ఇక్కడ కాదు, యూఎస్ కాదు, ఆఖరికి చంద్రమండలం కూడా పెడతారు. చూస్తా ఉన్నా నిజంగా. చంద్రమండలంలో కూడా మన సుమన్ టీవీ. ఇప్పుడు మన ఎందుకు అంటున్నాను, అది నా సంస్థ, నేను పనిచేసిన సంస్థ. ఇప్పటికదే అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను కూడా పిలుస్తారు బంగారంగా, సార్ వస్తున్నానంటే ఎంత హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు. కానీ అడగపోతే మళ్ళీ అదే ఆ రాజకీయాలు మన వల్ల కాదు. అందుకనేసి బయటకు రాజకీయాలు చేయలేక వాళ్ళతో ఫైట్ చేయలేము, వద్దని వదిలేసి వచ్చావు. అదే మందల. అందుకనేసి అమ్మో అక్కడ తల పండిపోయి ఉండాలా, ఆ రాజకీయాలు తెలియాలంటే తల పండిపోయి ఉండాలా. ఎన్ని వద్దనుకొని బయటకు వచ్చా. దేవుడి దయ వల్ల ఏదో సొంతగా ఛానల్ పెట్టుకున్నా, అది కూడా ఎండి గారి పర్మిషన్ తీసుకొనే. దీని తర్వాత ఒక చిన్న క్వశ్చన్ అన్న, రీసెంట్గా 1 year బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ సుమన్ టీవీలో చాలా మందిని సీఈఓలుగా ప్రమోట్ చేసి ఒక్కొక్కరికి బెంజ్ కారు BMW కార్లు ఇచ్చి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. అవును, ఆ టైంలో మీరు ఉన్నారా అక్కడ? అప్పుడు మానేస్తున్నారా? ఉన్నా, నేను ఉన్నాడు ఆడున్నా. ఇప్పుడు నేను చెప్తా చూడు ఆ సందర్భం.
ఆ ఫంక్షన్లో నేను ఉన్నా. చాలా మందికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఇంకా నాకు బెంజ్ కార్లు అంటే వాళ్ళు కష్టపడ్డారు, కంపెనీకి డబ్బులు తీసుకొస్తున్నారు, వాళ్ళ వల్ల ఉపయోగం ఉందబట్టే కదా ఇచ్చారు. లేకపోతే ఇప్పుడు పలానా ఏం చేయకుండా ఎవరిస్తారు చెప్పండి. అట్లా బాగా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చారు. నాకు బెంజ్ కార్లు బల్లే ఏం బల్లే, నాకు ఒక షీల్డ్ డీల్ ఆ రోజు అదే నేను అనుకున్నా అందరికి ఇచ్చారు షీల్డ్. నాకు భలే బాధ వేసింది తమ్ముడు. నేను ఏంటంటే మా అన్నయ్య గారు వదిన అందరం వెళ్ళాము, ఫ్యామిలీతో వెళ్ళాము, అందరికి ఇచ్చారు. అందరికి ఇచ్చారు. ఇప్పుడు పలానా సింహపరిచినోడు కంటెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి మా ఎండి గారు బర్త్డే అప్పుడు ఒక రిసార్ట్లో బుక్ చేసి అందరి మధ్య నన్ను ఒక అంత లేపారు. అసలు యూనిక్ క్యారెక్టర్ సింహపరుషుడు అనే క్యారెక్టర్ యూనిక్ క్యారెక్టర్. ఆ పిల్లోడు చేసే పని, ఆ పిల్లోడు చేసే కష్టం, ఏ విధంగా ఆ పిల్లోడు చేసే యూనిక్ థాట్స్ అన్నయ్య గారిది, నాదొక థాట్ ఉంటుంది, ఇంప్లిమెంట్ అది ఒకటి లీడ్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ బేస్ చేసుకొని నువ్వు రాసుకోవాలి కదా, నేను అంటే ఒక పాటను ఓన్ చేసుకోవాలన్నా, నేను స్పూఫ్ చేయాలన్నా నాకు మైండ్లో ఉండాలి. అది చాలా కష్టపడ్డా. ఇదేంటంటే పుష్ ఇచ్చారు నాకు, దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలా. నమ్మతావు నమ్మవో 104 జ్వరం అప్పుడు కూడా నీ వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎడిటింగ్ చేసుకున్నా, ఎవరికి చెప్పిందేలే. ఎంత అనీజీగా ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా కానీ మన కంటెంట్ ఆగకూడదు. రోజుకి మన వీడియో ఒకటన్నా పడాలా, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలా. నెల్లూరులో కూడా ఈ సింహపరిచిన క్యారెక్టర్ పుట్టిన తర్వాత అమ్మ నా బూతులు తిట్టారు. నెల్లూరు పరువు తీస్తున్నావు, ఏందిరా నువ్వేంది, నీ అవతారం ఏంది, ఆ టవల్ ఏంది, గెటప్ ఏంది, అన్నిటికీ పడ్డా తిట్టారు. కొంతమంది కొట్టడానికి వచ్చారు, పొగడుతున్నాయి. నిజంగానే అది మాత్రం వాస్తవం. ఇప్పుడు వచ్చారు మీ వీడియోలు బాగుంటాయని ఆయన వచ్చి కనిపించి చెప్పారు కదా, అభిమానం. ఎందుకంటే అంటే ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదన్నా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వచ్చినాక కొంచెం దాని గురించి తెలుసుకోవాలా, తెలిసి తెలియకుండా మాట్లాడడం, దాన్ని చులకనగా చూడడం, ఆ విధంగా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ విలువ తెలిసినాక లోకం నైజం అంతే మనం ఏం చేయాలి. వాస్తవం, దాని ప్రోడక్ట్ విలువ తెలిసినాక అప్పుడు ఓన్ చేసుకుంటారు. అలాగే నన్ను ఓన్ చేసుకున్న నెల్లూరు ప్రజలు కావచ్చు, నెల్లూరు దాటి కూడా చాలామంది అన్న మాది శ్రీకాకుళం అన్నా, ఇక్కడ పని చేసుకుంటున్నాం అన్నా, నేను ఎడన్నా అట్ట మద్రాసు పోయినా కావచ్చు, లేకపోతే అట్ట హైదరాబాద్ పోయినా ఎంతో కొంత దేవుడి దయ వల్ల ఒక రికగ్నిషన్ వచ్చింది. అది కూడా సుమన్ టీవీ దయ వల్ల, మా సుమన్ సార్ దయ వల్ల, మా అన్నయ్య విజయ్ గారి దయ వల్ల ఇదంతా సాధ్యం ఏంటంటే వాళ్ళ వల్లే. ఇప్పుడు ఆ రోజు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అంతకుముందు చాలాసార్లు అప్రిషియేట్ చేశారు. ఆ రోజు మాత్రం కనీసం స్టేజ్ మీద తీసుకొచ్చా, లేకపోతే ఒక పేరు ఫ్రేమ్ మీద వేసి ఉండాల్సింది కదా. అసలు అది కూడా లేదు తమ్ముడు. నేను సార్తో అందరూ సార్ పైన ఉన్నారు అక్కడ స్టేజ్ మీద, సార్తో ఒక ఫోటో దిగదాం అనగానే వెళ్దాం అనుకున్నా, అందరికీ షీల్డ్ ఇచ్చారు. అది నాకు మనసు ఎక్కడ ఇరిగిందంటే, అదే నాకు బెంచ్ కార్లు పడలేదు, ఏం వద్దురా, నాకు షీల్డ్ కూడా వద్దు, సార్తో స్టేజ్ మీద ఒక ఫోటో దిగాల. నేను నెల్లూరులో అప్పుడు పని చేసుకుంటున్నాం, సార్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, అందరు ఖచ్చితంగా రావాలా, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాడు ఉండాలి, మన సుమన్ ఎంప్లాయీస్ మొత్తం ఆ స్టేజ్ మీద ఉండాలా అన్నారు. అందరూ టికెట్లు బుక్ చేశారు, మేము వెళ్ళాము, ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము, అంతా ఓకే. నేను వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఒకనొక టైంలో సుమన్ సార్ ముందుగా అంటే 1.5 సంవత్సరం క్రితం ఆ అవార్డు ఫంక్షన్ జరగక ముందు అందరు నన్ను పొగడుతో ముంచెత్తారు. శ్రమపడిచినాడు అసలు నెక్స్ట్ లెవెల్, ఆ కంటెంట్, ఆ పడే కష్టం కానీ అసలు భలే ఉంది అనగానే ఆడిటోరియం మొత్తం ఓ అంట. నేనేంటంటే కూర్చోకూడదు, వాళ్ళు మన పేరు పిలవగానే నేను చేతులు కట్టుకొని సార్ నమస్తే సార్ అది. కానీ ఆ రోజు కూడా నాకు షీల్డ్ ఏమి ఇలా, నాకు వద్దు, నాకు నా వర్క్ను గుర్తించారు, నా పనిని గుర్తించి ఓకే మనకుంటే ఒక వాల్యూ వచ్చింది, చాలా ఆనందపడ్డా. కాకపోతే ఆ రోజు టీం అందరికి ఒక షీల్డ్ ఇచ్చారు. అది ఎందుకంటే మా అన్నయ్య గారు హెడ్ కాబట్టి, బ్రాంచ్ హెడ్ కాబట్టి, జిల్లాకి హెడ్ కాబట్టి ఆయన చేతుల ద్వారానే నేను పక్కన ఉన్నాను, అన్నయ్య గారు పట్టుకున్నారు, టీం అంతా ఉన్నాం, కెమెరామ్యాన్లు అందరం వెళ్ళి సరదాగా ఆ రోజు బాగా స్పెండ్ చేసి వెళ్ళాం. తర్వాత మళ్ళీ వచ్చేసి మన వర్క్, మన పని అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళా 1.5 సంవత్సరం తర్వాత ఇట్లాగా సుమన్ టీవీలో కొన్ని క్యాటర్లు ఫిక్స్ చేస్తున్నాము, CEO పోస్టులు ఇస్తున్నాము, అందరూ కష్టపడండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాదాపుగా 500 మంది ఎంప్లాయీ ఉన్నారు, 500 మంది ఎంప్లాయీస్కి CEO పోస్టులు ఇవ్వలేరు కదా. ఎట్టది అంటే ఎంటర్టైన్మెంట్కి ఒకరు, న్యూస్కి సంబంధించిన ఒకరు, హెల్త్కి, అట్లా ఒక కేటగిరీకి ఒక్కొక్కరిని పెట్టారు. ఎందుకంటే దానికన్నా ముందు సుమన్ టీవీలో చాలా కష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారు. సంస్థ ఎప్పుడైతే పుట్టిందో ఇప్పటికీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకే దక్కలే CEO పోస్టులు, మనకెందుకు, నాకు ఎన్ని వద్దు, ఒక ఫోటో దిగదామని స్టేజ్ దాకా వెళ్ళా. ఆడ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆడ ఇంకా నా మనసు ఇరిగిపోయి
అప్పుడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళిపోయా, కంట్లోంచి నీళ్ళు కారుతా ఉన్నాయి. మీ గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడు. బ్యాడ్ నా గురించి కాదు, ఏంది ఎవరెవరు వస్తారంటే కింద నుంచి పై దాకా చూసి ఫోటోలు దిగడం ఏంది అంటే, సరే నన్ను అన్నారో అది ఎవరిని అన్నారో అది ఇంకా వదిలేసి ఇంకా వచ్చేసా. వర్షం పడుతూ ఉంది, నా కంట్లో సమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి, ఈడితే అసహ్యంగా ఉంటుంది అనగానే నవీన్ అని చెప్పి ఒక అన్న ఉన్నాడు. ఏమిరా ఏమి నీకు షీల్ లేదా అన్నాడు. అన్న చాలా జ్యువెల్గా బాగుంటాడు, భలే తమాషగా ఉంటాడు. అన్న లేదన్నా వాళ్ళు ఏదో మర్చిపోయింటారులే అన్న, మాకు ఇచ్చారేమి అన్నాడు. అన్న ఇస్తే ఇచ్చారులే అన్న, నాకు వద్దులే అన్న, నాకు ఇక్కడ సమస్యలు పనిచేయడం ముఖ్యం, నాకు షీల్డ్ గీళ్ళు ఎన్ని కాదు అని ఆ మాట కవర్ చేసి ఇంకా వెళ్ళిపోయి ఆ రోజు నైట్ మనసేంబాల ఏం చేయాలో అర్థం కావట్లా, వర్షం పడుతుంది. కాసేపు దాదాపు అరగంట సేపు రోడ్డు మీద తిరిగా బాధపడతానే. సరేలే అవార్డు ఫంక్షన్ కదా, ఎంతమంది ఉన్నారు, నేను వాళ్ళకి కనిపించుండను, అందుకని సరే వదిలి అనే ఉద్దేశంలోనే ఉన్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత సారీ మర్చిపోయాము, కొంతమందికి షీల్డే రాలేదు అన్న. నాకొద్దు షీల్డ్, నాకు అవసరం లేదండి. అప్పటికి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా, నెల్లూరుకి వచ్చి మళ్ళీ ఇక్కడ నెల్లూరు బ్రాంచ్ తీసేశారు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు ఇబ్బందులు మనకు తెలియదు, మనం అడగకూడదు. పిలిచారు, టీంని అందరిని పిలిచారు, మీరందరూ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి, శాలరీస్ మంచిగా ఇస్తా అన్నారు, నాకు కూడా హైక్ ఇచ్చారు, అందరిని పిలిచారు. కాకపోతే ఇక్కడ ఉన్న టీంలో కొంతమంది కెమెరామెన్లు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, ఆ ఫ్యామిలీని పరిస్థితి రాలేకపోయారు. అప్పటికి నాకేందంటే మా అమ్మగారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడు మా ఎండి గారు దగ్గరుండి ఏం కావాలి చెప్పు, మొహాట పడబాక, డబ్బులు కావాలని వెంటనే ట్రాన్స్ఫర్ కొడతా, నేనున్న ఇబ్బందులు అని చెప్పి మళ్ళీ నాకు 20,000 ఉన్న శాలరీ 30,000 చేశారు, తర్వాత 35,000 చేశారు. ఇంకా ఫైనల్ ఇంకా నెల్లూరులో ఇంకా లేదు బ్రాంచ్, క్లోజ్ చేస్తున్నాము, మీరందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి. అప్పుడే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే అమ్మని చూసుకోవాలి కదా, ఇప్పుడు అమ్మని దగ్గర నుంచి చూసుకోవాలా. మేము కానీ వెళ్ళిపోతే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లకాయలు, ఈ మధ్య పుట్టాడు చిన్నోడు ఋత్విక్, పెద్దోడు ఉన్నాడు, 2 అబ్బాయిలే. అయితే ఇంకా మా వైఫ్ అమ్మని చూసుకోవాలి కదా, ఆ దగ్గరుండి చూసుకోవాలా, మంచి చెడ్డ ఈ మాతలు ఇవ్వడం, వండి పెట్టి పాలు కానీ కాఫీ కానీ ఏదో ఒకటి చూసుకోవాలి. కాబట్టి వెళ్ళిపోతే ఎట్ట అని చెప్తే అమ్మ నాన్న ఏమన్నారు, నా గురించి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎల్లు అది నీ కెరీర్ నువ్వు చూసుకో. దాదాపు నెల డిస్కషన్ జరిగింది. ఇంకా ఫైనల్గా సార్ వస్తున్నాను సార్ అని చెప్పి వెళ్ళిపోయా. శాలరీ బాగా హైక్ ఇచ్చారు, ఓకే. ఫస్ట్ నెల వెళ్ళిపోయా, ఓకే. నేనేం చెప్పాను ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ ఎప్పుడే వద్దు, నా మాటేనండి, పుణ్యం కట్టుకోండి. దాదాపుగా ఇది ఎంత రిక్వెస్ట్ చేసుకున్నానంటే, నెల తిరిగా తమ్ముడు, ఇల్లు కోసం నెల తిరిగా, ఇల్లు దొరకల. దానికి అర్థం ఏంది, దేవుడు ఒక చెప్తున్నాడు, ఒరే అప్పుడే ఫ్యామిలీ పెట్టబాకరా అని. నేను ఇదే విధంగా మా నాన్న దేవుడి గారికి చెప్పా, నాన్న నా మాట వద్దు నాన్న, నెల చూద్దాం, హాస్టల్లో ఉంటా, వచ్చే డబ్బులు మీకు ఇస్తా, నేను 10,000 పెట్టుకుంటా ఖర్చులు, మొత్తం మిగతా డబ్బులన్నీ మీకు పంపించేస్తా, నాకొద్దు అభయా, నా మాటిను, నువ్వు ఒక దగ్గర అమ్మాయికి దగ్గర ఉండడం కరెక్ట్ కాదు, నా మాటిని ఫ్యామిలీ తీసుకోపో. అయితే ఆ ఇంటి బాడుగా తిరిగి ఒక నెల తిరిగి, నేను తిరిగా, మా హైదరాబాద్లో మా స్వప్నక్కయ్య గారు ఉన్నారు, ఆవిడే తిరిగింది, మా బావోళ్ళు ఒక పక్క ఎతికారు, మా అన్నయ్య గారు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా, మా అన్నయ్య గారికి 3 రోజులు దొరికేసింది, అదృష్టం. ఓకే, ఆ ఇంట్లో మేము కూడా అంతా క్లీన్ చేసాం, అంతా ఓకే, ఒకరికన్నా దొరికిందని సంతోషపడ్డాం. తిరగ చూస్తే నాకు దొరకల. తిరిగి ఎస్ఆర్ నగర్లో సందు లోపల 26,700 ఇంటి 2 త్రిబుల్ బెడ్రూమ్. ఆ త్రిబుల్ బెడ్రూమ్ కూడా ఎందుకు తీసుకున్నాను, మేము ఉండేది ఎవరా, నేను అమ్మాయి ఒక బాబు, అప్పుడు ఒక బాబా. ఒరే ఏంద్రా ఇది త్రిబుల్ బెడ్రూమ్ అంటే ముగ్గురు ఒక 3 రూమ్లో పడుకోవాలి. ఇంకా అప్పుడు ఏంద్రా అనుకుంటే, లేదు ఏదన్నా నేను తీసుకుని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నా. అమ్మోళ్ళు వస్తారు, లేదా నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళకి రూమ్ కావాలా, ఎవరన్నా మనకు గెస్ట్లు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రూమ్ పెట్టాలనే ఉద్దేశంలో తీసుకున్నా. ఆ ఉన్న రోజులు మేమే ఉన్నాం, కానీ ఎవరు వచ్చిందే అంటే ఇల్లు ఇరకాటం మాలు మరకాటం అని ఒక సామెత ఉంటుంది. ఇల్లు అంటే మనుషులు తగ్గట్టే ఉండాలా. ఇప్పుడు 3 తగ్గట్టు అంటే ఒక రూమ్ సరిపోద్ది, చాలు. నేను ఒక రూమ్ చాలు. త్రిబుల్ బెడ్రూమ్ ఎందుకు తీసుకున్నానా, దొరక్కది కూడా తీసుకున్నా, అది కూడా లేకపోతే నేను ఎందుకు తీసుకుంటాను, వచ్చే జీతంలో సగం ఆ ఇంటికే పోతే ఇంకా మిగతాది ఎట్ట. ఫస్ట్ ప్రెజర్ ఆడబడిపోయింది, మొత్తానికి ఇల్లు దొరికింది, ఓకే అంతా దేవుడి దల్ల ఓకే. మళ్ళా ఆడ చెప్పిలా రాజకీయాల 1 నెల 2 నెల 3 4 5 అయిపోయింది, దండం పెట్టేశా, నా వల్ల కాదు నాయన ఇది. నేను అట్లీస్ట్ మనం ఒక నెంబర్, ఒక సెలబ్రిటీ నెంబర్ ఇండి ఆయన, ఎందుకంటే ఇంతకుముందు నేను టచ్లో ఉన్న అందరికీ, మళ్ళీ నెల్లూరుకి వచ్చేసాక ఆ టచ్ పోయింది. కాంటాక్ట్ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడుకుని ఇంటర్వ్యూ నేను తీసుకుంటా. ఈ కూడా తిట్ట, ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, ఈడ టీ కుడదు అన్న.
ఓకే. ఎందుకురా నాయన ఇది నాకు ఒకటే ఇది భలే కోపం వచ్చింది ఏంటంటే అట్లీస్ట్ ఒక మనిషిని మనిషిలాగా చూడకపోతే వాళ్ళు మనిషేనా? మనిషి ఎందుకు అవుతారు? మనకు పైకి మాత్రం సినిమా పరిచినాడు బాగుండాలి, నీ లుంగి బాగుంది, అన్నీ బాగుండవు, నమ్మవో ఈ విధంగా నన్ను చాలా బాధ పెట్టారు. ఆఫీస్లో కూర్చోడానికి ఒక టేబుల్ లేదు తమ్ముడు హైదరాబాద్లో. నేను క్యాబిన్ అడగల, ఏం అడగల. మా కూర్చొని ఒక సెకండ్ ఫ్లోర్ ఒక న్యూస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో కూర్చోడానికి పోతే ఒక గెస్ట్ రూమే అది. ఇంకా మేము ఏడ కూర్చోవాలా? ఇదంతా ఎంటీ గారికి చెప్పకూడదు, ఎందుకంటే మన పని మనం చేసి చూపిద్దాం అనే ఉద్దేశంతో పోయి ఆడికి. నాకు కూర్చోదానికి క్యాబిన్ లేదు. నేను మురికాలు పక్కన కూర్చొని స్క్రిప్ట్ రాసుకున్నా. జూబ్లీ హిల్స్ టీవీ ఆఫీస్ పక్కనే ఉంటుంది, కింద మురికి కాల పోతా ఉంటుంది, పక్కన టీ బంక్ ఉంటుంది, వెనక చెట్టు ఉంటుంది. ఆ మురికి కాల వాసనలోనే కూర్చుంటా, ఆడే కూర్చొని ఇదే గెటప్లోనే, లేకపోతే కొన్నిసార్లు గెటప్ షూటింగ్ అయిపోయి ప్యాంట్ వేసుకొని ఆడే కూర్చొని నేను మల్లేష్ అని చెప్పి డోంట్ వేస్ట్ ఫుడ్ ఆడే కూర్చొని కంటెంట్ రాసుకునేవాడిని. నేను ఎవడన్నా అడిగానా అంటే మనిషిని మనిషిలాగా ఇదంతా తెలియదు మా సార్కి, ఎండి గారికి అసలు తెలియదు. తెలుసుంటే అది వేరే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఆయనకి ఎన్ని సమస్యలు తెలుసా? దాదాపుగా 500 ఎంప్లాయీలు పైన, ఎన్ని బ్రాంచ్లు, ఎక్కడెక్కడ జిల్లాలు, యుఎస్లో అందరికీ అన్ని పని కల్పించారు. ఒక హెడ్ మీద అంత పెద్ద భారం వేస్తే ఆయనకి ఎలా ఉంటుంది? అందుకే నేను ఏది కూడా మా సార్ దాకా ఇప్పటికి నేను ఇప్పుడు తీసుకోవాలా. ఈ సందర్భంలో సార్ ఏమో చూస్తే అది ఏమో తెలియదు, కానీ ఏ సందర్భంలో కూడా సార్ ఇది ఈ విధంగా ఇట్లా చెప్పలా. అంతెందుకు ఇంకా లాస్ట్లో సార్ నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతున్నాను, మీతో మాట్లాడాలంటే శాలరీ గురించి హైక్ చేస్తాడేమో, హైక్ గురించి అడుగుతున్నారేమో అనే ఉద్దేశంలో రమ్మన్నారు అని నేను వచ్చాను అనుకున్నారు. అది కాదు, కూర్చోబెట్టి మాట్లాడేశాను. సార్ ఆయన క్యాబిన్కి వెళ్ళి, సార్ నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. షాకీర్ ఏమైంది అని. సార్ నా వల్ల కావట్లేదు, ప్రెజర్ అయిపోతుంది, ఇక్కడ తీరా చూస్తే ఎవరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కంటెంట్ ఏంటి నాకు అప్పట్లో అసలు నన్ను మెయిన్ ఉద్దేశం ఏంది, నన్ను తీసుకుపోయింది హైదరాబాద్ దేనికి? కంటెంట్ కోసం అని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టారు. అబ్బా వాళ్ళు కూడా అసలు రెస్పాండ్ అవ్వాలా. అట్లా జరిగింది అక్కడ. ఏంటంటే ఇదంతా సార్కి తెలియదు, సార్కి తెలియచేయాలని చెప్పి కూడా నేను అనుకోవాలి. ఎందుకంటే ఆయనకి చాలా ప్రెషర్లు ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది. వద్దురని ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వదిలేసి గుమ్మగా పక్కకు వచ్చేసా. నేను హైదరాబాద్కి వెళ్ళింది అంటే ప్రమోషన్లో పిలిచారు, వెళ్ళాము, చేసాము. అక్కడ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పెట్టారు, ప్రమోషన్ బాబ్జీ అని. మా సార్కి చెప్పా, సార్ ఆల్రెడీ క్యారెక్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ప్రమోషన్ బాబ్జీ అనేది మళ్ళీ వద్దు సార్ అన్న. సారు లేదు ఏంగా చెయ్యి అన్నారు. అప్పుడు అంటే ఒక మనిషిని జనాలు ఓన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అంటే కష్టం అయిపోద్ది. సేమ్ అదే యాస కావచ్చు, కానీ కాస్ట్యూమ్ మార్చేశారు. సరే ఇంకా లాస్ట్కి సార్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు సార్ ప్రమోషన్ బాబ్జీ అనేది, ఆ సినిమా పర్సన్ అడుగుతున్నారు అందరూ అనగానే సార్ లాస్ట్కి అప్పుడు నిజమే నేను అనవసరంగా పెట్టే మా క్యారెక్టర్ అన్నారు. అంటే అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్. నేను ఒకటి చెప్పాను వద్దని, సార్ పెట్టమన్నారు, సార్ తగ్గట్టు నేను చేశా. లాస్ట్ సార్ రిలీజ్ అయ్యారు, ఒరే నిజమే నువ్వు చెప్పింది వద్దు సార్, ఇంకా అయిపోయింది సార్, నేను వెళ్ళిపోతున్నాను, నేనైతే సపరేట్గా పోయి పెట్టుకుంటాను ఛానల్ అని చెప్పి ఆ సింహపూరుషుడు అనే పేరు ట్రేడ్ మార్క్ చేయించుకొని సుమంటిలో ఉన్నప్పుడే నేను ట్రేడ్ మార్క్ చేయించుకున్నా. ఆ టైటిల్ మందే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్లు సార్కి పెట్టి ఇది మన లాయర్ ద్వారా ఆ డాక్యుమెంట్లు మొత్తం నేను తీపించుకొని సార్కి పెట్టి ఇదిగోండి సార్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, లోగో ఆ ట్రేడ్ మార్క్ అని చెప్పి చూపిస్తే ఓకే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి, జాగ్రత్తగా చేసుకో, ఏ సపోర్ట్ కావాలన్నా అడుగు. ఇప్పటికీ అమ్మ ఆయన సపోర్ట్ లేకపోతే ఏడ అసలు. మీరు ఈ పక్కన వీచిన గాలి వల్ల ఆ వాసనకు వచ్చేసారు అంతే. అబ్బా మనం ఉండలేము విజయ్ నిజంగా. అందుకే నాకు ఇప్పుడు ఈ క్షణం నాకు వచ్చిన రూపైనా సరే ఆనందంగా బతకతా. నాకొద్దు, నాకు ఎక్కడైనా సరే రాజకీయం అనేది మనకు పడదు, ఆ మాటలు పడవు. ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకాల. మా నాన్న చిన్నప్పటి నుంచి ఉన్న దాంట్లో బాగా బతుకు, ప్రశాంతంగా బతుకు, లేని దానికోసం ఆరాటం వద్దు, ఉన్న దాంట్లో బాగుండు. అదే కాన్సెప్ట్. సూపర్ అన్న. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను మీ వీడియోలు చూసేటప్పుడు ఏ థీమ్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక ప్యారడీ సాంగ్ ఖచ్చితంగా మొదలు పెట్టేస్తాను. అది ఎలా మీకు స్టార్ట్ అవుద్ది? అప్పటికప్పుడైనా ఇందాక వచ్చినప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద కెమెరా ఒక పాట పాడా అంటే ఎలా అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే సినిమా అంటే అది ఒక సింగింగ్ గానో, డ్యాన్స్ గానో, ఫైట్ గానో, యాక్టింగ్ గానో ఏదన్నా కెమెరా ముందే చేయాలనేది ఉద్దేశం. ఏదో దేవుడు ఇచ్చాడు గొంతు, అది కొన్నిసార్లు బాగుండొచ్చు, కొన్నిసార్లు బాగుండకపోవచ్చు, మనకు సంబంధం లేదు. నేను మన నెల్లూరు చేపలంటే బాగా ఇష్టం అందరికీ. దాని గురించి ఒకనొక టైంలో ఒక పాట కూడా పాడేశాను.
నెల్లూరు చెరువు కాడ హే నెల్లూరు చెరువు కాడ చేపలు పట్టినానే, చేపలు తెచ్చి నేను ఎండబెట్టినానే, ఎండబెట్టిన తర్వాత నీళ్ళు వేపుతానే, ఓ ఎవర్సో హే పప్పుల్లోకి ఉప్పు చేప బాగుంటుంది, గోంగూర పచ్చళ్ళకి ఉప్పు చేప బాగుంటుంది, ఎందులోకైనా ఉప్పు చేప బాగుంటుంది, ఓ ఎవర్సో అంటే ఇది నాలుగు సినిమాలో కందిసేను కాడ కందిసేను కాడ కన్ను కొట్టినాను ఆ పాట. దాన్ని ఇట్లా సింగ్ చేస్తాం. నేను చెయ్యి నాకేందంటే నాలో నచ్చదు అది. రీసెంట్ గా ఇది ఎన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన అన్నట్టు ఎండాలకు గుర్తొచ్చిన ఎండ అన్నారు లాస్ట్ లో. డైర్ అంటే డైర్ కాన్సెప్ట్ అది. డైర్ ఆరబెట్టుకో వర్షాలు పడుతున్నాను ఆ టైంలో వరుసగా. ఆ టైంలో అంటే ఏదైనా విజయ్ కెమెరా ముందే చెయ్యాలా. అన్నీ నాకున్న టాలెంట్. ఇప్పుడు నాకు సినిమాల అవకాశాలు వచ్చాయి, కొన్ని సినిమాలు చేశాను, కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వలా, కొన్ని ఎడిటింగ్లో పోయాయి. మొన్న కూడా అంతకుముందు సినిమా చేస్తున్నా. ఇదంతా దేనికి చేస్తున్నానంటే సినిమాలు అవకాశాలు రావాలా, నాకు సినిమాలు ఖచ్చితంగా అవకాశాలు రావాలా. అది నేను ఒక ముసలోడు అయిపోయినా సరే చచ్చిపోయే ముందు ఒరే ఒక క్యారెక్టర్ చేస్తావంటే చేస్తానా అంటే నాకు అంత ఇష్టం. సినిమాలు కనబడాలా, నా ఫేస్ నన్ను చూసుకోవాలా. అది నల్లగొన్నా, బండగొన్నా, సన్నగొన్నా, లావుగొన్నా నన్ను నేను చూసుకోవాలా అనే ఉద్దేశంలోనే చేస్తున్నా. అన్న అందం అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్తాను, క్వశ్చన్ కదా ఇది. అందం ఏం చేస్తుంది అంటే, అందం అంటే ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక మాట రాశారు, అందమా అందుమా అందనంటే అందమా అని రాశారు. దాంట్లో అర్థం ఏంటంటే అందనంటే అందమా అంటే అది నువ్వు అందంగా ఉంది కాదు, అది న్యాయం అని. అందం అంటే న్యాయం అని అర్థం. నిజంగా సూపర్. అది అందం గురించి నో మోర్ డిస్కషన్స్. మీ ఫ్రెండ్ నితీష్ అని చెప్పారు కదా, అవును, ఆయన నాకు పరిచయం మన జితేంద్ర ద్వారా పరిచయం. ఆ జితేంద్ర జిమ్ లో పరిచయం, అతను ఈ ఛానల్ దగ్గర తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు అక్కడికి రావడం అంతా అప్పుడు పరిచయం. నితీష్ అన్న నాకు ఏం చెప్పారంటే కిరణ్ అబ్బూర్వం కూడా సింహపురుషుని వాడికి బాగా క్లోజు. కిరణ్ అబ్బూర్వంతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వాళ్ళ మధ్య బాండింగ్ ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు అదే బాండింగ్ ఉందా, అసలు మీ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది కిరణ్ అబ్బూర్వంతో పరిచయం? చెప్తా. అయితే ఫస్ట్ నాకు కిరణ్ అన్న నాకు ఒక వన్ విజన్ స్టూడియో అని ఒకటి ఉంది. అప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్, ఒక వెబ్సైట్ అనమాట అది, సినీ జోష్ అని. దాంట్లో చేస్తున్నప్పుడు అక్కడ ఆయన ప్రొడ్యూసర్గా రాంబాబు గారు అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే అది సినిమా కాదు, అది షార్ట్ ఫిల్మ్ కాదు, డెమో అవి చేసి ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ వేసేవాళ్ళు. ఒక ప్రాజెక్ట్ ఉంది, వానర్ సైన్ అనే ఒకటి ఉంది, దాంట్లో ఒక క్యారెక్టర్లు కావాలా. మెయిన్ లీడ్ వచ్చి కిరణ్ అన్న. కిరణ్ అన్న దగ్గర బాగా నచ్చేది ఏంటంటే బేసిక్గా ఆయన డైరెక్షన్ అంటే భలే పిచ్చి ఆయనకి. స్క్రిప్ట్ చెప్తాడు, తమ్ముడు నువ్వు తిప్పుకోలేవు, కళ్ళు అట్టి ఇటు తిప్పలేవు, ఆయన సైడ్ చూస్తూనే ఉంటావు. నెరేషన్ అంత ఇస్తాడు. ఎందుకంటే మేము పర్పుల్ ఎంటర్టైన్మెంట్ అక్కడ పని చేస్తున్నప్పుడు మిద్ది మీద కూర్చోబెట్టి ఒక స్క్రిప్ట్ చెప్పాడు. నిజంగా ఆ సినిమా అది చాలా బోల్డ్. అది ఆ సినిమా తీస్తే ఇప్పుడున్న ట్రెండ్కి మరో అర్జున్ రెడ్డి అవ్వద్ది. నిజంగా అంత బోల్డ్ క్యారెక్టర్ అప్పట్లో చెప్పాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి తలదన్నే స్క్రిప్ట్ కిరణ్ అన్న దగ్గర ఉంది. వాస్తవం ఇది. ఆయన తీయొచ్చు కదండి, తీయచ్చు, కానీ ఆయన డైరెక్షన్ కాదు కదా. మెయిన్ మ్యాటర్ ఏంటంటే యాక్టింగ్, హీరో కథ ఇచ్చేసి చేసిన ఇబ్బందులే. కానీ అది ఎందుకు కాకుండా నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఇప్పటికీ ఆ స్టోరీ నాకు ఆ చెవుల్లో ఇప్పుడు వినిపిస్తూనే ఉంటుంది, మైండ్లో విజువల్స్ అంటే ఒక డైరెక్టర్ ఏంటంటే మనం చెప్పేది ఆ విజువల్ పరంగా ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఇంకెవరికన్నా కావచ్చు చూపించగలగాలి. వాళ్ళు చెప్పేది ఇమాజిన్ చేసుకుని ఆ మైండ్లో ఉండిపోవాలి అనమాట. అదే డైరెక్షన్ అంటే. స్క్రిప్ట్ నెరేషన్ చేయడం అంటే అదే. కిరణ్ అన్న అట్ట పరిచయం నాకు, ఆ స్టూడియోలో పరిచయం. దాని తర్వాత నెరేషన్ దాకా చెప్పారంటే ఎంత నమ్మి చెప్తారు. స్టోరీ చెప్పారంటే నేను ఇప్పటికీ నేను చెప్తున్నా, ఆ స్టోరీ నేను రివీల్ చేయట్లా, కానీ తీస్తే మాత్రం మరో అర్జున్ రెడ్డి తలదన్నేలా ఉంటుంది ఆ సినిమా. కానీ వెయిట్ చేస్తున్నా. కిరణ్ అన్న నాకు పరిచయం, నేను ఎలా ఉంటానో అన్నకు తెలుసు. బాగున్నాం, అందరం బాగున్నాం. ఎస్ఆర్ఏ కళ్యాణ మండపంకి ఆడిషన్ జరుగుతుంది, సేమ్ ఆఫీస్లోనే, వన్ విజన్ స్టూడియోలోనే ఆడిషన్ జరుగుతూ ఉంటే మీరు కలిసే ఉన్నాం. వారానికి ఏడున్నా కానీ ఫోన్ చేసేవాడు, నేను ఫోన్ చేసేవాడిని. బెంగళూరుకి పోతా ఒక్క నిమిషం ఎండింగ్ చేసుకోండి. బెంగళూరు నుంచి హైదరాబాద్కి పోతా మధ్యలో ఆగి నెల్లూరులో ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుని పోయాడు. అంతకుముందు మన పాతిల్లు ఉండేది, ఆ పాతింట్లోకి వచ్చి పాతింట్లో ఆ బ్యాగ్ ఆడ పెట్టేసి, అంత ఫ్రీడమ్ అనమాట. మన ఇంట్లో బ్యాగ్ పెట్టేసి ఆయన లగేజ్ పెట్టేసి అన్ని పనులు చూసుకొని ఆ తర్వాత బ్యాగ్ నేను తీసుకుపోవడం కానీ, లేకపోతే అన్న తీసుకురావడం గానో, లేకపోతే ఇంకా నా ఫ్రెండ్ తీసుకుపోవడం గానో అట్లా జరిగేది అనమాట. అంత క్లోజ్.
ఒకనొక టైంలో బ్రేక్ అయిపోయింది. ఏడ బ్రేక్ అయింది, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆడిషన్ అందరు ఇస్తున్నారు, నేను ఇస్తా అని చెప్తున్నా. నేను అప్పటికి నేను వేరే ఛానల్ పని చేస్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలా, ఎందుకంటే వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు. ఇంకో టైంలో ఏంటంటే సిరి అనే ఒక అమ్మాయి ఉంది, ఆ హాస్టల్ దగ్గరే మన ఫ్రెండ్, పాపం అమ్మాయి కొంచెం ఇబ్బందుల్లో ఉంటే ఆటోకి అమ్మాయి స్కూటీ చెడిపోతే నేను డ్రాప్ చేయడానికి వెళ్ళా. అదే దారిలో వెళ్తున్నా, బండి ఆడ పెట్టేసి ఆ నడి రోడ్లో అమ్మాయిని ఆపి లోపలికి పోయి చెప్పొచ్చా, అన్న ఒక 5 నిమిషాలు టైం అండి, పక్క సందులోని అమ్మాయి హాస్టల్ పాపం ఆడ వదిలిపెట్టి వచ్చి ఆడిషన్ ఇస్తా అన్న. సరే ఓకే అన్నారు. ఈ లోపల నా మీద ఎవరేం చెప్పారో ఏమో, సుజీత్ అసలు ఆడిషన్ నేను అన్నాడు, నేనని చెప్పాను, సీసీలు ఉన్నాయి ఆడే ఉన్నాయి చూసుకోండి. అప్పుడే కిరణ్ అన్న కారు దిగాడు స్పెట్స్ పెట్టుకొని, నమస్తే అన్న అమ్మాయిని వదిలేసి వస్తాను అని చెప్పగానే చూసి వెళ్ళిపోయాడు. ఆడిషన్ ఇచ్చేసా, రెండు మూడు సార్లు ఇచ్చా, అన్న మీకు ఈ స్టైల్ కాకపోతే ఇంకో స్టైల్లో చేద్దామని ఇచ్చా. తర్వాత కిరణ్ అన్న అడిగాడు ఆడిషన్ ఇచ్చేవా అన్న, ఇచ్చేసాను అన్న. సరే అన్న ఏమనుకోబా, ఇంకా బయలుదేరుతాను, వాళ్ళు ఫ్రైడే పోస్ట్ వాళ్ళు పిలుస్తున్నారు, వేరే దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలంటే వేరే సెలబ్రిటీని అనగానే ఇంకా నాకు జీతం ఇస్తున్నా వెళ్ళాల్సిందే, నేను తప్పదు. ఇంకా ఆడికి వెళ్ళా. ఇంకా దాని తర్వాత ఇంకా అడ్రస్ లేదు. దాని తర్వాత నాకు వెంటనే పెళ్ళి అవ్వడము, పెళ్లి చూపులు అట్లా జరుగుతూ ఉండింది. కిరణ్ అన్న అట్ట పరిచయం అంత బాగుంది. ఒక టైంలో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర బ్రేక్. తర్వాత ఈ మధ్య నెల్లూరులో సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చాడు, చూసి షాకేడు, యతీష్ సుజీ ఏంది అసలు ఎట్ట పోయినారు, ఏందబ్బా బాగున్నారా అనగానే మాకు ఎమోషన్ మూమెంట్. మాలో మా పక్కన తిరిగేవాడు హీరో అయ్యాడు, బా సూపర్ రా. ఎందుకంటే మేము కూడా అదే విధంగా మనం ప్రమోట్ చేయాలా. సినిమా బాగుంది, నిజంగా చాలా బాగుంది, మంచి బ్లాక్ బస్టర్ హిట్. వెళ్ళాము, కిరణ్ అంతా కూడా మాట్లాడి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా. మా ఆయన అప్పటికి కాలు తొక్కేసినారు, రక్తం కారుతుంది. కారులో నుంచి బయటకు వస్తా అంటే వద్దున్నా మీరు లోపలే కూర్చోండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాద్కి రా కలుద్దాం, టచ్లో ఉండు అని చెప్పి వేరే నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 2-3 సార్లు చేశా, ఎత్తలేకపోయాడు. ఎందుకంటే షూటింగ్లో ఉంటారు, పెద్ద హీరో అయిపోయాడు. కానీ అతని యాటిట్యూడ్లో మాత్రం నో మార్పు. అప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు కిరణ్ అబ్బోరం అట్టే ఉన్నాడు మనిషి. క్యారెక్టర్ ఎందుకంటే అట్టు ఉండాలా. కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా సినిమాలో అవకాశం ఇస్తా అన్నాడు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్ళి నేను కలవాలా, ఎందుకంటే నాకున్న ఇక్కడ వర్క్స్కి ఫ్యామిలీ అవన్నీ చూసుకోవాలి కదా. నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. ఏదో ఒక టైంలో ఒక 2 రోజులు అన్నకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి కలిసి ఒక సినిమాలో ఏదో ఒక అవకాశం ఇస్తా అన్నాడు. ఆ విధంగా ఉంటుంది రిలేషన్. మీకు ఆ సినిమా అవకాశం రావాలని ఇదే గెటప్లో సినిమాల్లో కనిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి అలాగే మీ ఛానల్ ఉంది చూసారా, అవును, ఈ ఛానల్కి పెట్టడానికి యతీష్ అన్న దగ్గర నుంచి వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. నేను చెప్తా. మ్యాటర్ ఏంటంటే ఛానల్ పెట్టింది వాస్తవం. జనవరి 3వ తేదీ పెట్టా పోయిన సంవత్సరం. దేవుడి సన్నిధిలో, నాకు ఇష్టమైన స్వామి సన్నిధిలో నేను స్టార్ట్ చేశాను. కెమెరాలు లేవు, సిస్టమ్లు ఏమి లేవు. ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సి చాలా మంది ఉన్నారు. ఎన్ టైమ్స్ నిజామని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, కొంతమంది కెమెరామెన్లు ఉన్నారు, చాలా మంది. ఎందుకంటే నాకు సిస్టమ్ లేదు, ఏం లేదు, సపోర్ట్ చేశారు. కెమెరా తీసుకో, మైకులు తీసుకో, ఎడిటింగ్ వాడుకో, ఈ విధంగా చేసుకో, మాకు అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం, మన ఛానల్కి వీడియోలు చెయ్యి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు పొద్దున్నే నేను 5 గంటలకు ఎడిటింగ్లో కూర్చుంటున్నా, వాళ్ళకి మళ్ళీ 10 గంటల కల్లా సిస్టమ్ కావాలా, చేసుకోవాలా. కొన్నిసార్లు నేను పొద్దున్నే మ్యాక్స్ లేసేస్తా, నేను కొన్నిసార్లు 4కి లేస్తా, 3కి లేస్తా, 5 గంటలకు లేస్తా. వెళ్ళి వాళ్ళకి మాత్రం తమ్ముడు ఎప్పుడు రుణపడి ఉంటా. ఎన్ టైమ్స్ నిజం మనకి చాలామంది కెమెరామ్యాన్లకు కావచ్చు, ఇంతకు ముందున్న నేను ఎవరైతే పనిచేశానో, అన్ని సంస్థల్లో పనిచేశానో అన్ని కెమెరామ్యాన్లకి, అందరు ఎడిటర్లకి ఖచ్చితంగా నేర్పించారు, నేర్చుకున్నాను కూడా. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. కానీ నెల్లూరులో మాత్రం నేనంటే బాగా ఇష్టపడే కెమెరామ్యాన్లు కొంతమంది ఉన్నారు. ప్రదీప్ అన్న, దీప్ అన్న ఉంటాడు, తర్వాత వంశన్ అని చెప్పి, దాని తర్వాత ఆర్టీవీ వంశీ, ఇంతకుముందు ఆర్టీవీలో పనిచేసేవాడు, డీజే వంశీ అంటారు. అలాగే వంశీలు చాలామంది నాకు పరిచయం. వంశీ అనే పేరుతో చాలామంది దగ్గరగా అనుబంధం అన్నమాట. అది నాకు నిజంగా చాలా ఇష్టం. ప్రతి ఒక్క కెమెరామ్యాన్లు, అన్నిటికన్నా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్. మా వైఫ్ అయితే సపోర్ట్ చేయదు. నేను బేసిక్గా సాఫ్ట్వేర్ నుంచి రావడమే అమ్మాయికి ఇష్టంలే, నువ్వు వీడియోలు చేయడం ఇష్టంలే, అసలు అమ్మాయి వీడియోలు చేయనీదు. పిల్లకాయలు కూడా పెట్టామంటే పిల్లకాయ అసలు ఒప్పుకోదు. ఇంకా 6 రాత్రి కూడుకోవట్లే, ఇంక బయట ఏదైనా బిర్యానీ తినేసిపోవడమే. ఆ విధంగా ఉంటుంది. అందరికీ ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. మరొకసారి మా సుమన్ సార్కి, మా అన్నయ్య విజయ్ కుమార్ గారికి, నన్ను ఎప్పుడు లేని గుర్తు సుమన్ టీలో వచ్చాకే నాకు గుర్తింపు వచ్చింది. ఆ సందర్భంలో సుమన్ సార్కి, మా అన్నయ్య విజయ్ కుమార్ గారికి, ప్రతి ఒక్క కెమెరామ్యాన్లకి, ఎడిటర్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది ఓకే అన్న. ఇది బోధం అయితే ఇంకా అన్న ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక్క చిన్న క్వశ్చన్. ఏందదే?
మన శ్రీరెడ్డి ఉంది కదా, నాకు తెలుసు. అట్ట తిరిగి ఆడికి వస్తాను, నాకు నువ్వు తెలుసు. ఆడ తిరిగి ఆడికి వస్తావు నాకు నాకు తెలుసు. సరే అంటే ఆల్మోస్ట్ ఇన్ని అడిగి ఆవిడని గురించి ఎందుకు? అడగకపోతే బాగుండు, అవునులే. ఆవిడ ఫ్యాన్స్ హట్ అవుతారని. కొంపతీసి ఆవిడ ఫ్యాన్ అయింది నువ్వు. వన్ ఆఫ్ ద అర్థమైందిలే, నువ్వు దేనికి ఫ్యాన్ నాకు అర్థమైంది. నువ్వు ఆవిడకి ఫ్యాన్, దేనికి ఫ్యాన్ అర్థమైంది. అన్నీ సరేలే. అయితే అదొక హఠాత్ పరిణామం, ఎవరో ఊహించినటువంటిది. అసలు ఆ ఇంటర్వ్యూ నేను చేయాల్సింది కాదు. నేహా చౌదరి అని చెప్పి వీరక్క మా మ్యూజిక్ లో చేస్తూ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు పెళ్లి అయిపోయి US లోనే ఆడ ఉంది. ఆమె చేయాల్సింది అంతే. అప్పుడు ఆమె ఇంకా బోల్డ్ క్యారెక్టర్ బేసిక్ కదా అనమాట అది. సరే నేను కూడా ఒకనొక టైంలో చూసి ఎంతసేపు కెమెరా వెనక నుంచి అడుగుతున్నారు క్వశ్చన్లు, కెమెరా ముందు నుంచి ఎవరు అడగలేకపోతున్నారు అని చెప్పి బోల్డ్గా చేద్దాం నేను అనుకున్నా. దిగేసి సరే కొన్ని స్క్రిప్ట్ అనుకున్నావు. దిగడం అంటే ఇంటర్వ్యూలోకి నువ్వు మళ్ళీ వేరే విధంగా బాబా. సరే టకటక అనుకున్నాము, సరే చేసేసాము. మధ్యలో ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రొఫెషనల్ వర్డ్, అలా అట్లా అది కరెక్ట్ కాదు కదా అట్లా అడగడం. అడుగున్నా ఇట్లా అట్లా అడగకూడదు. కాస్టింగ్ కౌచ్ అనే విధానం ప్రొఫెషనల్ వర్డ్ అనమాట. అది ఏడైనా ఉంటుంది, ఏడైనా ఏ రంగంలోనే ఉంటుంది. సాఫ్ట్వేర్ లో ఉంటుంది, అన్నిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం తగ్గట్టు ఉంటుంది ఏదైనా. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించింది కదా అది. సరే ఈ క్వశ్చన్ అడుగు అనింది. నేనేం అడగనన్నా, నువ్వు అడగాల్సిందే. ఇస్తే పచ్చిగా అడుగు. అడిగించుకున్నాను. నా దగ్గర అయితే ప్రూఫ్లు అప్పటికి ఉన్నాయి. కెమెరా రోలింగ్ లో ఉండింది, గంట సేపు అట్టే రోలింగ్ లో పెట్టారు. నేను అడగనని సరే నీకు డబ్బులు ఇస్తానంది. నేను సరే డబ్బుల గురించి కాదు, సరే నీకు హగ్గు కిస్ ఇస్తా అనింది. సరే ఇన్ని నాకు ఎందుకు, ఎందుకంటే ఆయన సంస్థలో పనిచేసి ఆయన ఆడే ఉన్నాడు. ఎట్ట ఒకటి అడుగు కానీ ఏదో ఒకటి ఇంతసేపు అయింది అడగమంటుంది కదా, అడిగి అన్నాడు. సరే అడిగేసా, కట్ చేసా. నెక్స్ట్ డేకి ట్రెండింగ్ సినిమా మొత్తం కదిలింది. నాకు సపోర్ట్గా చాలా మంది నిలబడ్డారు. నేను పోయి ఇంకా నాకు పవన్ కళ్యాణ్ గారు నా మాట అనేసరికి నా ఒంట్లో ఆగల. పోయి టీవీ నేను ముందుకు పోయి పెట్టేసా, లైవ్ పెట్టా. నెక్స్ట్ డే కల్లా 30 పేజీల్లో నా వీడియో ట్రెండింగ్ మొత్తం. నా దాదాపుగా 2-3 నెలలు మన గురించే, మొత్తం దాని టాపిక్ గురించే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనిందో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఫిలిం ఛాంబర్కి వచ్చారు. కట్ చేస్తే మెగా పిఆర్ వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, తమ్ముడు బయటికి రా, ఆ ప్రూఫ్లు తీసుకురా. నేను ఆఫీస్కి పోతే యాడ ఇంకా ప్రూఫ్లా హార్డ్ డిస్క్ దాపెట్టేశారు. ఎందుకంటే నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆయనకి 2 ఆడపిల్లకాయలు, పాపం ఆయన కడుపు ఎందుకు కొట్టడం, ఆల్రెడీ వేరే ఛానల్ చేసుకుంటే తెలియకుండా చేసుకుంటున్నాడు. సరే ఆ ఉద్దేశంలోనే ఏదో విధంగా వద్దనుకున్న పోలా, లేకపోతే పోయింటే తమ్ముడు నాకు ఈ పాటికి ఇంకా వేరే రేంజ్లో ఉన్నాను. మెగా ఫ్యామిలీ పిఆర్ వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, ఒక్కసారి రా టీవీ నేను దగ్గరకు రా, ఆ ప్రూఫ్లు తీసుకురా, బయటికి రా. ఆయన గురించి ఆలోచించాలి. ఎందుకంటే నాకు జీతం ఇచ్చాడు, నాకు ఎంతో కొంత చేసుకున్నానంటే ఆ కడుపు కొట్టిన వాళ్ళు అవుతాం అని చెప్పి నిజంగా కొంచెం ఎథిక్స్ ఉంటాయి కదా, మనం ఫాలో అవ్వాలా. అందుకని చెప్పేసి నేను ఫాలో పోయింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అది అట్లా జరిగిపోయింది. అది అభయ మందలా. ఓకేనా, నువ్వు నీ ఎదుగుదలని కూడా పక్కన పెట్టేసి ఒక పెద్ద కోసం, లేదంటే నీకు జాబ్ ఇచ్చిన కోసం అలా ఎథిక్స్ ఫాలో ఉండాలి. ఎథిక్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, నువ్వు ఎథిక్స్ ఫాలో అయితే నేను ఫాలో అవుతాను చెప్పాడు మా కృష్ణుడు. ఆల్మోస్ట్ అంతే. అదే ఇప్పుడు సక్సెస్ అనేది దానికి ఒక ఇది లేదనమాట. సక్సెస్ అంటే ఏంది, ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకడం, ఆరోగ్యంగా బతకడము. లేని దాని మళ్ళీ చెప్తా, లేని దానికోసం ఆరాట పడకూడదు. ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలా, తృప్తి ఉన్న దాంట్లో దేవుడు ఈరోజు మనకి ఇటు వరకు రాశాడు, ఆడ వరకు చాలు. ఇప్పుడు ఎంతమంది కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు పనిచేయని వాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, వాళ్ళందరితో పోలిస్తే మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాము, చెట్ల కిందకు వచ్చి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఎంతో అదృష్టవంతులమే. అవును, మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేది అదే. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. నీకున్న దాంట్లో ఉన్నావు, మనిషిగా ఉన్నావు, మనిషిగా బతుకు, బాగుండు. నేను అదే నమ్మతా, మీకు కూడా అదే చెప్తున్నా. అది సంగతి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ఛానల్ సుమన్ టీవీ అంత ఎత్తికి ఎదిగి నువ్వు ఒక 10 మందికి జాబ్ ఇచ్చే అంత ఎత్తికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒకరికిద్దరికి జాబ్ ఇచ్చుంటాను, ఇచ్చాను. 10-15 మందికి జాబ్ ఇచ్చి నెల్లూరులో ఒక సంస్థ పెట్టినట్టు ఒక ఛానల్, అలా ఒక సంవత్సరంలోనే అది క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే, నా ఛానల్ చాలా చిన్నది. అంటే ఐ మీన్ ఒక సబ్స్క్రైబర్లు ఎంతమంది? సబ్స్క్రైబర్లు కూడా 2K లోపు ఉండే సబ్స్క్రైబర్లు. అవునా? అది నీకు సబ్స్క్రైబర్లు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నీ ఛానల్ ఏ స్టేజ్లో ఉందని అడగకుండానే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నేను ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తాను, కాబట్టి 2 రోజులు అయింది నాకున్న ఇబ్బందుల వల్ల. కానీ అనుకున్న మాట ఖచ్చితంగా మాట ఇచ్చానంటే చేస్తాను, ఉన్నంత వరకు నేను చేస్తా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చిన్న ఛానల్ పెద్ద ఛానల్ కాదు, ఉండే మనుషులు
ఉండే మనస్తత్వం ఉండే మనుషులను బట్టి ఆ విధంగా ఉంటుందే కానీ అంతకుమించి ఏమి లే. అందుకే చాలామంది ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు సెలబ్రిటీలే. వాళ్ళ దగ్గర కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఒక వీడియోనో ఒక పాట ఏదో ఒకటి పెడితే వైరల్ అయిపోతున్నాయి. కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎగిరెగిరి పడకూడదు, న్యూట్రల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే తక్కువ కూడా చూడండి, కరెక్ట్గా చూడాలి, మనిషిని మనిషిలాగే చూడాలా. ఏదో ఈరోజు మనకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, ఆ కాలు మీద కాలు వేసుకొని మేము సెలబ్రిటీలవి నువ్వు ఇంతే అట్లా వద్దు. మన అందరం మనుషులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడు మనుషులాగే బతకాల. ఆ తలకి ఎక్కించుకున్నాం అనుకోండి, మీరు ఎంతైతే తల పొగురుతూ ఉంటారో అదే మిమ్మల్ని పాతాళంగా తొక్కేస్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎంత ఎదిగినా ఒద్దుకుండాలనే మాట ఊరికే చెప్పరు. ఖచ్చితంగా నేను అది మాత్రం పాటిస్తా విజయ్. నేను దేవుడి దేవల్ల నేను సెటిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేదు సెటిల్ అవ్వచ్చు, దేవుడు ఎట్రాసి పెట్టాడు తెలియదు. నేను అయినా ఎట్టే ఉంటా, అవ్వకపోయినా అట్టే ఉంటా. ఇంకా మంచి పొజిషన్ దేవుడికి తీసుకుపోయినా కానీ ఇలా రాకముందు ఎలాగ ఉన్నారు ఇలాగే ఉంటా నేను. నేను రోడ్లో నేను ఎంత ఈజీగా తిరగతా, ఎంత ఇబ్బంది లేకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అందరూ మనోళ్ళు అనుకొని తిరగతా. నమస్తేనా, బాగుండవా, ఏమక్క బాగుండా, ఏం టిఫిన్ తిన్నావా లేదా. ఇప్పటికీ మా ఇంట్లో అన్నం కానీ ఏదైనా టిఫిన్ కానీ చేయకపోతే బయటికి పోతే ఒక 100 మంది పెట్టేవాళ్ళు ఉన్నారు, భోజనం కానీ టిఫిన్ కానీ. అంత అభిమానం సంపాదించుకున్నా చాలు మనకు. అది ఇంట్లో ఏదైనా కోపతాపాలు వచ్చిన అమ్మాయి నాకు కొన్నిసార్లు ఉంటుంది కదా, భార్య భర్త అన్నాక, అమ్మ నాన్న కొడుకులు అన్నాక ఏదో ఒక సంపాదన విషయంలోనో ఏదో ఒక విషయం సరే ఏదో ఒక సందర్భాలు కోపతాపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనుషులు మనుషులాగా బతకాల, అందరితో బాగుండాలా, కలిసి కట్టుగా ఉండాలా, మన అనుకుని బతకాల. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అది ఫైనల్ గా మనం వెళ్లే ముందు మా ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేస్తే. అదే అభయ మందలు ఏంటంటే కసుమూరు కుర్రాళ్ళు ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్ని తక్కువగా చూడబాకండి. ఇదే ఛానల్ రానున్న రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్ళిపోవచ్చేమో, ఎవరికి తెలుసా, ఎవరు చూసిందిలే. అందుకే మనిషిని మనిషిలాగా చూడండి, ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతకండి. మన వాళ్ళని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, సప్పన కొట్టండి. అది అభయ మందల ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయండి. సింహపురి సిన్నోడు కూడా చేయండి, ఇప్పుడు దాకా చేస్తున్నారు. ఇంకా మంచి కంటెంట్ కావాలంటే సింహపురి సిన్నోడు సుమంటిలో లేను, బయటకు వచ్చేసా. సింహపురి సిన్నోడు, నెల్లూరు చిన్నోడు, సింహపురి చిన్నోడు అని కొట్టిన వస్తుంది. వెంటనే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరో మందలతో, అన్ని మందలతో, మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.